నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమం అయితే తెరపైకి బలంగా కనిపిస్తూ ఉంది. అదే మార్వాడి ఇష్యూ. అసలు మార్వాడీలు ఎవరు? ఈ ఉద్యమం పుట్టడానికి గల ముఖ్య కారణం ఏంది? అసలు మార్వాడీలు మన వాళ్ళే అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటే, మార్వాడి గోబ్యాక్ అని మరికొంతమంది అంటూ ఉన్నారు. దానిపైన పూర్తిగా వివరాలను, దానిపైన పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎంఎఫ్ గోపీనాథ్ సార్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. జై భీమ్ సార్. జై భీమ్ సార్. సార్, ముందుగా మార్వాడీల గురించి ఈ మధ్యకాలంలో చాలా బలంగా చర్చలు వినిపిస్తూ ఉన్నాయి. ఇది గతంలోనే వినిపించినట్టు నినాదం, కానీ ఈ మధ్యకాలంలో తెర మీద కనిపిస్తూ ఉంది. అసలు మార్వాడీలు ఎవరు? వాళ్ళపైన ఈ ఉద్యమం ఎందుకు మొదలైంది? వాస్తవంగా మార్వాడీలు అనేటువంటి పదం మార్వార్ అనేటువంటి ప్రాంతం. ఓకే. మార్వార్ అనే ప్రాంతం పడమర రాజస్థాన్లో ఉన్నది, జోధ్పూర్ ఏరియాలో. అది ఆల్మోస్ట్ డిజర్ట్ టైప్ ఆఫ్ ఏరియా. ఓకే. ఆ ఏరియా నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళని మార్వార్ని మార్వాడీలు అనేటువంటి పదంగా మారిపోయింది అది. ఓకే. సో ఈ మార్వాడీలలో 3 రకాలు ఉంటారు. ఒకటి వైష్ణవ మార్వాడీలు, 2 శైవైట్ మార్వాడీలు, ఓకే, 3 జైన్ మార్వాడీలు. కాబట్టి ఈ 3 గ్రూపులుగా ఇది సోకాల్డ్ బ్రాహ్మణికల్ మతమే. వేదకాలం నుంచి వచ్చినటువంటి మతాన్ని వైదిక మతం అన్నారు, వైదిక బ్రాహ్మణ మతం అన్నారు. 1816 నుంచి దీన్ని హిందూ మతం అన్నారు. ఓకే. వాస్తవంగా ఇది మార్వార్ అనే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు మార్వాడీలు. వీళ్ళు మొట్టమొదట అక్కడ ఏమి లేదు కాబట్టి, రాజస్థాన్లో ఏమి లేదు కాబట్టి, వీళ్ళు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో బెంగాల్లో, వెస్ట్ బెంగాల్లో, అక్కడికి వెళ్ళారు. ఓకే. చాలా దూరమే. అక్కడికి వెళ్ళారు. అప్పటికి ట్రైన్స్ కూడా లేవు. వెళ్ళారు అక్కడికి. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళతోటి స్నేహాలు చేశారు. ఓకే. స్నేహాలు చేసి వీళ్ళ ప్రొఫెషన్ ఏమిటంటే, బేసిక్ ప్రొఫెషను దోచుకోవటం, దాచుకోవటం. ఓకే. అయితే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా అదే పద్ధతిలో వచ్చింది కాబట్టి ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. ఓకే. మార్వాడీలకును ఈస్ట్ ఇండియా కంపెనీకి చాలా దోస్తానా ఉంది. ఓకే. ఓకే. అది బెంగాల్ నుంచి మొదలైంది. బెంగాల్ నుంచి అస్సాము, అటు అస్సాంకి, ఇటు మధ్యప్రదేశ్కి, బీహార్కి ఇట్లా వచ్చేసింది. ఓకే. లేటెస్ట్గా ఏమిటంటే, వీళ్ళు నిజాం కాలంలో నిజాం ఒక పని చేసిపోయాడు. నిజాం కాలంలో వ్యాపారానికి ఏమో మార్వాడీలు పిలిచాడు. ఓకే. వ్యవసాయానికి ఏమో ఆంధ్ర వాళ్ళు పిలిచాడు. ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణకి ఈ మార్వాడీలు రాక నిజాం కాలం నుంచి మొదలైంది. ఓకే. మేము చదువుకునేటప్పుడు 70లో చదువుకునేటప్పుడు హైదరాబాద్లో మోడీ జిరాక్స్ అనే ఒక కంపెనీ ఉండేది. అప్పుడు జిరాక్స్ ఎక్కడ చేయించుకోవాలని కూడా మోడీ దగ్గరికే పోవాలి, మోడీ జిరాక్స్కే పోవాలి. మిగతా జిరాక్స్ లేవు అప్పుడు. ఓకే. సో వీళ్ళు 20వ శతాబ్దం నుంచి ప్రధానంగా దక్షిణ భారతదేశం మీద పడ్డారు. ఓకే. 20వ శతాబ్దం నుంచి 21వ శతాబ్దానికి వచ్చే వరకు తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారాలలో 100% నుంచి 80% ఆక్రమించేశారు. ఈ వ్యాపారాలంటే వృత్తి వ్యాపారాలు ఇవి. ఓకే. కోమట్లో కొన్ని ఉప్పు మిరపకాయలు అమ్ముకుంటారు, వాళ్ళతోటి సమస్య లేదు. గ్రామాల్లో ఉంటారు, గ్రామాల్లో వాళ్ళు అప్పిస్తారు, తర్వాత తీసుకుంటారు, పంట కాలం వచ్చిన తర్వాత తీసుకుంటారు రైతుల దగ్గర నుంచి. ఓకే. కానీ ఈ వృత్తి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో, చెప్పులు కుట్టే వ్యాపారం, లేకపోతే బట్టలు నేసే వ్యాపారం, లేకుంటే మంగళ షాపుల వ్యాపారాలు, ఇస్త్రీ పెట్టుకునే వ్యాపారాలు, ఇవి ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా బీసీల యొక్క వ్యాపార సంస్థలు మొత్తాన్ని ధ్వంసం చేసి పడేశారు. ఓకే. ఇక యాదవులు వచ్చేస్తే స్వీట్లు తయారు చేసి అమ్మటం, పాల వ్యాపారాలు ఇవన్నీ చేస్తారు, పెరుగు వ్యాపారం ఇవన్నీ. వీటన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే, వీళ్ళు ఏది చేయటైనా సిద్ధమే. ఓకే. ఓయో హోటల్స్ మీరు పేరే విని ఉంటారు. అవును.
ఓయో హోటల్ ఎవరిది? దాని కల్చర్ ఏమిటి అసలు? ఓయో హోటల్ కల్చర్ ఏమిటి? స్టే నీకు ఒక రోజుకు 2 రోజులకు. ఓయో అంటే అర్థం ఏమిటి? ఆన్ యువర్ ఓన్. ఆన్ యువర్ ఓ యు ఓయో ఓ అగైన్ ఆన్ యువర్ ఓన్ అంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. ఇది ఏమిటి? ఒక రాయల్ ప్రాస్టిట్యూషన్. ఇది అందరికీ తెలుసు. ఓయో యజమాని ఎవరు? రితేష్ అగర్వాల్. ఓకే. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరికి ఇబ్బంది ఉన్నా ఇబ్బంది లేకపోయినా కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, పిన్ను మ్యానుఫ్యాక్చర్ నుంచి గన్ మ్యానుఫ్యాక్చర్ వరకు, గంజి నుంచి గంజాయి వరకు, ఓకే. తర్వాత ఓయోలో అంటే రాయల్ ప్రాస్టిట్యూషన్, అఫీషియల్ ప్రాస్టిట్యూషన్. ఓకే. అంటే వీటిపైన వాళ్ళు ఏమంటారు సార్? మా తెలివితో మేము పెడుతున్నటువంటి వ్యాపారాలు, మా తెలివితో మేము ఉంటున్నటువంటి బిజినెస్లు, వాటి వల్ల మీకు ఎట్లా నష్టం అవుతా ఉంది, ఇందులో మీకు దోపిడీ ఎక్కడ అనిపిస్తూ ఉంది అని అడుగుతా ఉన్నారు. నాది ఒకటే ప్రశ్న, అసలు వీళ్ళ క్రియేటివిటీ ఉందా? ఓకే. వీళ్ళు కనిపెట్టిన ఒక యంత్రం ఉందా? లేదు. వీళ్ళు కనిపెట్టిన ఒక యంత్రం ఉందా? లేదు కదా. అవును. ఈ బజారు వ్యాపారం ఇది. ఓకే. బజార్ నుంచి మార్కెట్కి వచ్చారు. దాన్ని బజార్ టు మార్కెట్ అంటారు. ఈ పుస్తకంలో రాస్తాడు. ఓకే. ఏమనంటే ఇది ఇండియాస్ న్యూ క్యాపిటలిస్ట్లలో ఇది 3 రకాల వ్యాపారం చేస్తున్నారు వీళ్ళు. బజార్ టు ఫ్యాక్టరీ, ఓకే. ఆఫీస్ టు ఫ్యాక్టరీ. ఆఫీస్ టు ఫ్యాక్టరీ అంటే తెలుసు కదా. అవును. మొదట ఆఫీసర్స్గా ఎన్నుకోబడతారు యూపీఎస్సీ ద్వారా. అవును. వచ్చేసి ఫ్యాక్టరీ పోతారు. ఆఫీస్ టు ఫ్యాక్టరీ, తర్వాత ఫార్మ్ టు ఫ్యాక్టరీ. ఇప్పుడు లేటెస్ట్గా ఏం జరిగిందంటే బజార్ టు ఫ్యాక్టరీ. బజార్ టు ఫ్యాక్టరీ వరకు ఆగలే, ఓకే. ఆఫీస్ టు ఫ్యాక్టరీకి వచ్చారు. అదేవిధంగా ఫార్మ్ అంటే ల్యాండ్ వ్యాపారం, ఓకే. ఇది రియల్ ఎస్టేట్ బిజినెస్. దాంట్లో అది కూడా ఫ్యాక్టరీకి వచ్చేస్తుంది. అంటే వీళ్ళు 3 రకాల వ్యాపారాలు. ఇందులో ప్రధానంగా ఆరుగురు ప్రధానంగా ఉంటారు ఇందులో. ఓకే. ఒకటి బిర్లా, తెలుసు కదా బిర్లా. బిర్లా. మీరు చదువుకునేటప్పుడు మేము చదువుకునేటప్పుడు టాటా బిర్లా అని మాట్లాడేవాళ్ళు. టాటా ఏమో ఫార్సీ, బిర్లా మార్వాడి. ఓకే. ఓకే. ఇప్పుడు బిర్లా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? బిర్లా 90sలో స్టార్ట్ అయింది. బిర్లా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? ఇప్పుడు చాలా సంవత్సరాలు ఉన్నాయి. ఆ పేరు మన టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం. ఫైనాన్స్ అని చెప్పేసి అనేక రకాలు మొదలుపెట్టారు. అదేవిధంగా బాజాజ్, చేతక్ స్కూటర్స్ ఉన్నాయి, బాజాజ్ స్కూటర్స్ అని ఉంటాయి. బాజాజ్ అనే ఒక మార్వాడి ఫ్యామిలీ. అదేవిధంగా దాల్మియా సిమెంట్, అవునా. తర్వాత గోయింకాస్, తర్వాత పొద్దార్, దెన్ సింఘానియా. సో ఇంతమంది మార్వాడీలు వీళ్ళు ఉన్న బిజినెస్ బజారులో కూరగాయల మీ దగ్గర నుంచి, రిలయన్స్ ఉంది, కూరగాయలు అమ్ముతున్నారు ఈ మధ్యన. నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చింది. ఎప్పటి నుంచి డ్యూటీ అంటే 6 గంటల నుంచి, ఉదయం 6 గంటల నుంచి ఎన్నింటి వరకు అంటే సాయంత్రం 8 వరకు. ఎన్ని గంటలు డ్యూటీ అవుతుంది? 14 గంటలు. 14 గంటలు. ఏమమ్ముతారంటే కూరగాయలు అమ్ముతున్నాం. ఓకే. కూరగాయలు మరి తాజాగా ఉంటాయంటే లేదు, కొనుక్కొచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసుకొస్తామని. మరి రేట్లు ఎట్లా ఉంటాయని అడిగాను. ఓకే. నేను ఒకటే ప్రశ్న, నువ్వు మీ షాపు నుంచే కూరగాయలు తీసుకుపోయి ఇంట్లో వండి పెడతావా అన్న. లేదు చచ్చా మేము వండమన్నారు. మార్వాడి కదా, ఒక తెలుగు అమ్మాయి. ఓకే. ఖమ్మంలో. ఏమంటే నువ్వు వండి పెడతావా మీ పిల్లలకంటే, చిచి ఆ కూరగాయలు నేను వండనండి సార్ అన్నది. ఎందుకు అన్నా. అవి ఎప్పుడు మూల పెట్టి మురగబెట్టినటువంటి కాయలు అవి సార్ అన్నది. మరి రేట్ ఎట్లా ఉంటాయి? మార్కెట్లో రైతుల మీద ఎట్లా కొన్నాం, రైతు మార్కెట్లో, రైతు బజార్లో మీ కూరగాయల రేట్ ఎట్లా ఉంటే అది 10 రూపాయలు అంటే మేము 15 రూపాయలకి అమ్ముతాం సార్ అన్నది. ఓకే. రియల్ స్టోరీ ఇది. నా పేషెంట్ చెప్పిన స్టోరీ. 35-40 ఇయర్స్ ఉంటాయి ఆమెకి. సో రిలయన్స్ కూరగాయల మార్కెట్లో కూడా ఇదే జరుగుతుంది. ఓకే. ఓకే. అంటే ఇక్కడ
వీళ్ళు వ్యాపారం చేస్తే మీకేమిటి అబ్జెక్షను? దేశంలో ఎక్కడైనా ఉండొచ్చు. మరి అటువంటప్పుడు రీసెంట్గా ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడే, బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఒక 200 మంది యువకుల్ని అమెరికా నుంచి ట్రంప్ బేడీలు వేసి తీసుకొచ్చి ఢిల్లీలో రాజస్థాన్లో దించిపోయాడు కదా. దించిపోయాడా లేదా? ఏంటి దాని అర్థం ఏంటి? ఇతర దేశస్తులు ఇక్కడికి చొరబడ్డారు అక్రమంగా అని చెప్పేసి, అక్రమంగా చొరబడ్డారు, మా ప్రాంతాన్ని ఉండొద్దు, మా వాళ్ళకి మా పిల్లలకు ఉద్యోగాలు దొరకట్లేదు అనేది కదా. ఇక్కడ మనం అడిగేది ఏంటంటే ఈ వృత్తి కులాలైనటువంటి బీసీ కులాలు, ఎస్సీ కులాలు, ఎస్టీలలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వృత్తులు దెబ్బతింటున్నాయి. ఓకే, కాబట్టి మా వ్యాపారాలు దెబ్బతీసేవాళ్ళు మీరు ఎవడు రావడానికి ఇక్కడికి? అందులో మీ సామాన్యం ఏమైనా గొప్పదా అంటే, మీరు అమ్మేటువంటి వస్తువులు గొప్పవి అంటే 2 రకాలు ఉంటాయి. ప్రియా పచ్చళ్ళ పేరు విన్నారా మీరు? ప్రియా పచ్చళ్ళు ఈనాడు రామోజీరావు అమ్మేవాడు. 2 రకాలు ఉంటాయి, ఎక్స్పోర్ట్ క్వాలిటీ అని, తర్వాత ఇక్కడే అమ్మే క్వాలిటీ. ఎక్స్పోర్ట్ క్వాలిటీ చాలా బాగా ఉంటుంది టేస్ట్. నాకు ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ తీసుకొచ్చారు, సార్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ సార్, ప్రియా పచ్చళ్ళు సార్ అని తీసుకొచ్చాను నా దగ్గర. దానికి అక్కడ మార్కెట్లో దొరికినటువంటి ప్రియా పచ్చళ్ళు కొంటే ఈ రెండుకి చాలా వ్యాస్ట్ డిఫరెన్స్ ఉంది, చాలా తేడా ఉంది. ఓకే, అట్లనే చైనాలో షాంఘైలో ఒక మార్కెట్కి వెళ్ళాను నేను. మార్కెట్కి వెళ్తే అక్కడ 2 రకాల మార్కెట్స్ ఉంటాయి. ఓకే, చైనాలో కూడా ఏంటంటే చాందినీ చౌక్ మార్కెట్ ఉంది కదా ఢిల్లీలో, లేదా జుమేరాత్ బజార్లో దొరుకుతూ ఉంటాయి కొన్ని. 2 రకాలు. ఈ మార్వాడి వ్యాపారస్తులు మొత్తం కూడా ఒక జీరో వ్యాపారం, 2 నంబర్ వ్యాపారం అంటారు దాన్ని. అంటే దాంట్లో పేపర్ మీదనే ఇది చేస్తారు కానీ అమ్ముతారు కానీ మీకు జిఎస్టీ పడకుండా. ఓకే, జిఎస్టీ పడకుండా, స్టేట్ యొక్క ట్యాక్స్ కూడా పడకుండా వాళ్ళు వైట్ పేపర్ మీద మీకు అమ్మేస్తారు. మళ్ళీ సామాను తీసుకెళ్తే ఇది మా దగ్గర కాదంటారు, ఇది మా దగ్గర కొనలేదంటారు. ఓకే, 2nd క్లాస్ 3rd క్లాస్ వేస్ట్ మెటీరియల్ అమ్ముతున్నారు. ఓకే, సమస్య అది. ఓకే సార్, ఇక్కడ 2nd క్లాస్ మెటీరియల్ అమ్ముతూ ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా చాలామంది అనేక సార్లు ఈ ఇష్యూ ఫేస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎవరు కూడా ఈ మూమెంట్ను ఇంత బలంగా ఎప్పుడు తీసుకురాలేరు. ఈ మధ్యకాలంలో నెల నుండే మార్వాడి గోబ్యాక్ అనే నినాదం తీసుకురావడం గల కారణం ఇది. ఇక్కడ ఒకటి, దళితుడి పైన దాడి జరిగితే దీన్ని భూతత్వంలో పెట్టాలా, దీన్ని గోబ్యాక్ మార్వాడి అనే నినాదంగా తీసుకొచ్చారని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది. దానిపైన మీ అభిప్రాయం? అది మెంటల్గా చేసే వాదన. ఓకే, అయినో ఎవరు చేస్తున్నారు, అది మెంటల్ అన్స్టెబిలిటీ, సైకిక్ పేషెంట్ చేసే వాదన అది. ఇప్పుడు 1950sలోనే 51, 52 ప్రాంతంలో ముల్కీ, నాన్ ముల్కీ గోబ్యాక్ అని తెలంగాణ వాళ్ళు నినాదం ఇచ్చారు. అవునా? ఇది 1951, 52 అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడలేదు. ఓకే, సింగరేణి కాలేజ్ మా దగ్గరే పాల్వంచలో, పాల్వంచ దగ్గర ఇది మన ఎలక్ట్రిసిటీ జెన్కో ట్రాన్స్కో డిపార్ట్మెంట్స్లో తయారైంది. ఖమ్మంలో స్టార్ట్ అయింది 1951, 52లో. అప్పుడు ఒక వాదన వచ్చింది, నాన్ ముల్కీ గోబ్యాక్. ఓకేనా? రెండోది 69లో తెలంగాణ ఉద్యమం, మొదటి తెలంగాణ ఉద్యమం వచ్చింది. అప్పుడు కూడా కొంతమంది దుర్మార్గుల రాజకీయ నాయకుల వల్ల అది ఆగిపోయింది. 369 మంది తెలంగాణ యువకులు ప్రాణాలు వదిలేరు 1979లో. మాకు 1 year అకాడమిక్ ఇయర్ వేస్ట్ అయింది మాకు. ఓకే, తర్వాత 97లో మళ్ళీ ఉద్యమం మొదలైంది. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చేసి ఉద్యమాన్ని కంటిన్యూస్గా చేసుకుంటూ వచ్చింది. తెలంగాణ వచ్చిందా రాలేదా? వచ్చింది. అంటే మరి ఇప్పుడు మొన్న ఏదో ఒక నెల క్రితమో 15 రోజుల క్రితమో దళితుల మీద దాడి జరిగింది కాబట్టి ఈ ఉద్యమం రావటం కాదు. ఓకే, గ్రౌండ్లో ఒక వాస్తవం లేకపోతే ఎవరు ఎంత అరిచి గీపెట్టినా కూడా ఉద్యమాలు రావు. ఇటు బీజేపీ ఏమని చెప్తా ఉంది క్లియర్గా, మార్వాడీలకు మేము మద్దతుగా ఉన్నాం, అది కేవలం మత కల్లోలం రేపడానికి, హిందువులను విడగొట్టడానికి మాత్రమే ఈ మార్వాడి గోబ్యాక్ నినాదం తీసుకొచ్చారు. ఇందులో కమ్యూనిస్టులు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది అంబేద్కర్ రైట్లు అని చెప్పేసి ఆ ముసుగులో చాలామంది కాంగ్రెస్కు పనిచేస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. మీరేమంటారు? ఇప్పుడు రాజకీయాల లెన్స్ నుంచి చూసేవాడికి ఎప్పుడు రాజకీయమే కనిపిస్తుంది. ఓకే, హిందూ మతమౌఢ్యం ఆక్రమించుకున్న వాడికి ఆ పూనకం వచ్చినవాడికి అదే మాట్లాడుతున్నాడు. ఓకే, వాస్తవాన్ని గ్రహించాలి. ఇప్పుడు బీజేపీ ఎందుకు తలకెత్తుకుంది?
అంటే బీజేపీకి మీకు ఇక్కడే ఒక విషయం చెప్పాలి. బీజేపీకి ఫండ్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు? హిందూ భక్తులు, మార్వాడీలు. బీజేపీకి ఫండ్స్ ఇచ్చేవాళ్ళు మెజారిటీ ఫండ్స్ ఈరోజు సికింద్రాబాదే ఉందనుకోండి. ఓకే. సికింద్రాబాద్లో బీజేపీకి లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి హయ్యెస్ట్ ఫండ్స్ ఇచ్చేది. ఇది తీసుకోండి, మొన్న ఈ బాండ్స్ అంటారు చూడండి, ఎలక్షన్ బాండ్స్, ఎలక్ట్రల్ బాండ్స్ అంటారు చూడండి. ఎవరు కొన్నారు వాటిని? ఎలక్ట్రల్ బాండ్స్ యొక్క ఉద్దేశం ఏమిటి? అది తప్పు పెట్టింది కదా సుప్రీంకోర్టు. ఎలక్ట్రల్ బాండ్స్ అనే దాంట్లో హయ్యెస్ట్ కాంట్రిబ్యూషన్ ఏ పార్టీకి వచ్చింది? బీజేపీకే కదా వచ్చింది, అవునా? తర్వాత ఈ దేశంలో బ్యాంకుల నుంచి బ్రోతల హౌస్ వరకు నడుపుంది మార్వాడీలు. ఓకే. వాళ్ళు బ్యాంకింగ్ చేస్తారు, బ్యాంకులు లూట్ చేస్తారు. ఓకే, అవునా? అందుకని ఒక స్టేట్మెంట్ ఉంది, ఒక నినాదం ఉంది కదా. ఆ నినాదంలో నేనేమంటే సబ్కా లూట్ ఓకే, మార్వాడీ వికాస్ అంట. నేను ఇచ్చారు కదా, 10 జోక్స్ ఉన్నాయి, 10 జోక్స్ ఉన్నాయి. ఓకే. అందులో ఒక జోక్ ఏంటంటే సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా సాత్ అని ఉంటుంది. సబ్కా సాత్ సబ్కా వికాస్. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏమిటి ఇందులో? సబ్కా లూట్ మార్వాడీ వికాస్. ఓకే. ఇది నా నినాదం. అంటే వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు సార్, తెలంగాణలో పుట్టి పెరిగిన వ్యక్తులు వాళ్ళంతా కూడా వాళ్ళని ఎందుకు తెలంగాణకు దూరం చేయాలని చూస్తూ ఉన్నారు. ఒక మార్వాడి వ్యక్తి మాట్లాడుతూ అన్నాడు, నేను ఇక్కడనే పుట్టినా, మా తల్లిదండ్రులు సరే మా తాత వలసకు వచ్చిన, నేను ఇక్కడనే పుట్టి పెరిగినా, నేను తెలంగాణలో ప్రతి అనుభవం నాకు తెలుసు, తెలంగాణ వాదిని నేను, ఇలా నన్ను ఎక్కడికి వెళ్ళిపోమంటారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఈ మార్వాడీల పాత్ర ఏమిటి చెప్పండి? పాత్ర ఏం లేదు. ఎవడన్నా చచ్చాడా? లేదు. 1300-1500 మంది చనిపోయారని అసెంబ్లీలో మాట్లాడారు కదా. అవును. ఇప్పుడు బీజేపీలో ఉన్న ఈటల రాజేంద్ర కదా ప్రజెంట్ చేసింది, 1500 మంది యువకులు చనిపోయారనేది, ఇంక్లూడింగ్ ఒక కానిస్టేబుల్ కాల్చుకొని చచ్చిపోయాడని. అవునా? మరి ఆ 1500 మందిలో మార్వాడీలు ఉన్నారా? లేరు. మరి ఎట్లా క్లెయిమ్ చేస్తాడు మార్వాడి? మాది తెలంగాణ, మేము ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము. ఎక్కడే పుట్టాము, ఇక్కడే లూట్ చేశారని చెప్తే సవ్యంగా ఉంటుంది. ఓకే. మేము ఇక్కడే పుట్టాము, మా తాత ఇక్కడే పుట్టాడు, మా అయ్య ఇక్కడే పుట్టాడు, నేను ఇక్కడే పుట్టాను, మేము మా 3-4 తరాలు బట్టి మేము ఇట్లనే దోచుకుంటున్నామని చెప్తే బాగుంటుంది. ఓకే. నేను తెలంగాణ అంటే మేము ఇట్లా ఒప్పుకుంటాం. ఇలా మార్వాడీల మీద ఉద్యమం తీసుకురావడానికి వెనుక ఉన్న వాళ్ళు ఎవరు, అసలు నడిపిస్తున్న వారు ఎవరు? తెలంగాణ ఉద్యమం రావడానికి 51లో ఉద్యమం రావడానికి ఎవరున్నారు వెనక? తెలంగాణ వాదులు. ఎవరు వాళ్ళు? రాజకీయ నాయకుల? కాదు. కాదు కదా. తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యోగస్తులు. ఇప్పుడు ఈ ఉద్యమం వెనుక బీసీ వృత్తి కులాలు ఉన్నాయి, ఓకే, ఎస్సీ వృత్తి కులాలు ఉన్నాయి. కానీ క్లియర్గా ప్రధానంగా ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, అటు కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు, మార్వాడ్ గో బ్యాక్ అనే నినాదాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళు అనుకోనండి, వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉన్నాయి. మార్వాడి గో బ్యాక్ అంటే వాళ్ళకి ఫండ్స్ రావు. ఓకే. వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. ఎవడు బాధలు వాడు పెట్టుకుంటాడు కదా. ఓకే, అంతే కదా. ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అని ఎవరు మాట్లాడలేదు అనుకోండి ఇక్కడ వాళ్ళు, మరి అక్కడి నుంచి మొట్టికాయలు పడతాయి కదా కేంద్రం నుంచి బండి సంజయ్కి. అవునా? మాధవీలకి మొట్టికాయలు పడతాం, ఎందుకు మాట్లాడుతుంది? అవునా కదా. మరి మార్వాడీలు అంటే ఎవరు? అమిత్ షా, మోడీ మార్వాడీలే కదా. ఓకే. ఒక ఈ పిచ్చోళ్ళు, తెలంగాణ పిచ్చోళ్ళు కొంతమంది మేధావులు రాశారు మోడీ బీసీ అని. మోడీ బీసీ కాదు, అమిత్ షా బీసీ కాదు, వీళ్ళు మార్వాడీలు. కాబట్టి మరి మా మార్వాడీల మీద ఇంత దుమారాలు వేస్తుంటే మీరు ఏం చేస్తున్నారా అని చెప్పేసి మొట్టికాయలు వేస్తారు కదా. ఓకే, వేస్తారా అయినా? అందుకని వాళ్ళు మాట్లాడతారు. అంటే అంత పెద్ద రాజకీయ శక్తులే మార్వాడీల ముంగట వెనకడుగు వేస్తూ ఉన్నాయి. ఈ ఉద్యమం నిలబడతా అని చెప్పేసి భావిస్తూ ఉన్నారా? తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు అంత పెద్ద శక్తులు ఆంధ్రాయి. ఓకే. పార్లమెంట్లో చాలా ఎక్కువ మంది మెంబర్స్ ఉన్నారు తెలంగాణ కన్నా. తర్వాత వాళ్ళంతా బాగా ధనవంతులు, ఇంటర్నేషనల్ బిజినెస్లు ఉన్నాయి వాళ్ళకి. అని తెలంగాణ వస్తుందా అని చెప్పేసి డౌట్లు ఎక్స్ప్రెస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, అనుమానించిన వాళ్ళు ఉన్నారు. కానీ తెలంగాణ వచ్చిందా రాలేదా? నీ కళ్ళ ముందే వచ్చింది కదా. రెండోది,
170 చట్టం ఎట్లా వచ్చింది? గిరిజనుల చట్టం పోరాటాల ద్వారా. పోరాటాల ద్వారానే కదా. అవును. తెలంగాణ సాయుధ పోరాటం భూ పరిమితి చట్టాన్ని తీసుకొచ్చింది, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని 70s. అదేవిధంగా 170 చట్టం కూడా గిరిజన పోరాటాల వల్లనే వచ్చింది. ఓకే. ల్యాండ్ ఒకటి దయాదాక్షిణ్యాలతో చట్టాలు రాలేదు. అవును, పోరాటాల ద్వారా. జస్పాల్ సింగ్ అని, జస్పాల్ సింగ్ ముండా జార్ఖండ్ నుంచి, అతను కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో పోరాడితేనే 5వ షెడ్యూల్ వచ్చింది రాజ్యాంగంలోకి. ఓకే. పాలకులు ఎప్పుడు కూడా దయదలిచి ఏదో ఇవ్వరు. ఓకే. వాడికి 1000 రూపాయలు వస్తున్నాయి అంటే ఒక 100 రూపాయలు విధిస్తాడు. ఓకే. మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్లో జేబీఎం అని చెప్పారు, అంటే రాజ్యాంగాన్ని బలంగా నమ్ముతారు. 100%. అదే రాజ్యాంగం వాళ్ళు ఏమని చెప్తా ఉన్నారు, అదే రాజ్యాంగం మాకు ఎక్కడైనా స్వేచ్ఛగా బ్రతికే అధికారం ఇచ్చింది, హక్కునిచ్చింది, మీరెందుకు రాజ్యాంగంలో ఉన్నటువంటి మా హక్కులను అరిచివేస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. బ్రతికే హక్కు ఇచ్చింది కానీ దోచుకునే హక్కు ఇవ్వలేదు. దోచుకునే ఇక్కడ ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి, దోచుకున్నటువంటి ఆధారాలు ఎక్కడ అని చెప్పేసి మీరు వాళ్ళు కొంటున్నారు కదా, లంచాలు ఇచ్చేసి, ఓకే, డొనేషన్స్ అని చెప్పేసి ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చి కొంటున్నారు కదా. ఓకే. రాజకీయ నాయకులకి డబ్బు కావాలా, అందుకని రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. ఏ మేధావని మాట్లాడా ఇప్పటి వరకు? లేదు, మాట్లాడలేదు. తెలంగాణలో మేధావులు ఉన్నారు కదా, ఉన్నారు, మాట్లాడారా? ఎందుకు మాట్లాడలేదు? ఓకే. వాస్తవం ఉన్నది కాబట్టి. ఇప్పుడు ప్రజల డిమాండ్ ఏదైతే ఉందో, ఈ రాష్ట్ర ప్రజల యొక్క డిమాండ్ ఏదైతే ఉందో, ఈ యువకుల డిమాండ్ ఏదైతే ఉందో, దానిలో న్యాయం ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడలేదు. రేపు ఆ మేధావులు కూడా కొనొచ్చు, వాళ్ళు మేధావులు కూడా కొనొచ్చు. ఓకే. కాబట్టి మేధావులు కొన్నంత మాత్రాన, రాజకీయ నాయకులు కొన్నంత మాత్రాన అసలు సమస్య పరిష్కారం కాదు. ఓకే. అసలు సమస్య రోజు రోజుకి పెరుగుతుంది. ఈరోజు ఒక బజార్లో నడుస్తూ ఉంటే చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా రాజస్థాన్ అమ్మాయిలు వచ్చి అమ్ముతున్న 18-20 సంవత్సరాల అమ్మాయిలు, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు. మరి దీన్ని ఏమంటారు? వీళ్ళ పొట్టగొట్టడమా లేదా? ఇక్కడ ఉన్నటువంటి పని దొరకపోవడమే కదా వీళ్ళ పని. తర్వాత అసలు నువ్వు అమ్మే సరుకు ఏమిటి? నీ క్రియేటివిటీ ఏమిటి? ఓకే. నువ్వేం క్రియేట్ చేసావు? ఏదన్నా ఒక వస్తువును నువ్వు కాపీ కొట్టడం తప్ప. ఇప్పుడు రిలయన్స్ అది జియో ఫోన్ ఉంది, ఏం చేశారు? మీకు ఒక సామెత చెప్తాను. ఏంటంటే ఒక దగ్గర ఒక జంక్షన్లో ఒక ముసలమ్మ టీ కొట్టు పెట్టుకుంది. ఓకే. ఆ టీ కొట్టు ఆవిడ రూపాయికి ఛాయ్ పోస్తుంది. ప్రక్కవాడు వచ్చాడు, వాడు 2 రూపాయలు పెట్టాడు. అందులో పోకుండా ఇందులో ఇదే క్వాలిటీ ఉంది ఈ ముసలమ్మ దగ్గరే. ఓకే. చివరికి వాడు ఏం చేశాడంటే ఆ 2 రూపాయలు కాకుండా నేను ఫ్రీగా ఛాయ్ పోస్తున్నా రమ్మన్నాడు. ఓకే. అందరూ పోయారు. ఈ ముసలమ్మ దుకాణం ఆగిపోయింది. ఈవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈవిడ పోయిన వెంటనే వాడు ఏం చేశాడంటే ఛాయ్ 5 రూపాయలు అన్నాడు. ఓకే. ఆ ముసలమ్మ ఉంటే బాగుండు కదా అని చెప్పేసి అప్పుడు తలగొక్కున్నారు. సో విషయం ఏంటంటే జియో ఫోన్ ఎవరిని దెబ్బతీస్తుంది? బీసీఎన్ఎల్ దెబ్బతీస్తుంది. బీసీఎన్ఎల్ ఎవరిది? ప్రజలది. అవునా? జియో ఫోన్ మీకు అసలు డబ్బులు లేకుండానే సిమ్ ఇస్తున్నాం రమ్మని చెప్పేసి దుకాణాలు పెట్టారు రోడ్డు మీద. అవునా? ఎవరు పెట్టారు వాటిని? మార్వాడిలా కాదు, అంబానీదే కదా అది. రిలయన్స్ అంబానీదే కదా. తర్వాత గుజరాత్ గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ మొత్తానికి మీరు మొత్తం కూడా జియో ఫోనే వాడాలని పెట్టింది, కండిషన్ పెట్టింది. ఓకే. ఇదంతా ఏమిటది? మార్కెట్ను తర్వాత గవర్నమెంట్ కుమ్మక్కైనట్ట కాదా? సో దిస్ వాట్ ఇట్ ఈస్. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మాకు హక్కు ఉన్నది అంటే నువ్వు దోచుకోవద్దు. ఇప్పుడు అమంగాల్లో కూడా బంద్కు పిలుపునిచ్చారు, మార్వాడి గోబ్యాక్ మద్దతుగా బంద్కు కోవట్లంతా బంధించారు. ఆ అమంగల్లో ఉన్నటువంటి ఒక మార్వాడి వ్యక్తి మాట్లాడుతూ 100 షాపుల్లో 70 షాపులు ఇక ఈ ప్రాంతం వాళ్ళే ఉన్నాయి, ఒక 30 షాపులు మాయి ఉన్నాయి, మాతో పోటీ పడలేక భయపడి ఇవన్నీ చేస్తూ ఉన్నారు, హిందువులను చీల్చే ప్రయత్నంలో ఇవన్నీ చేస్తూ ఉన్నారని చెప్పి. అసలు హిందూ అని చెప్పే హక్కు ఎక్కడుందో వీడికి? అసలు వీడు హిందువులకి ఏం చేశాడు ఇప్పటి వరకు? ఓకే. ఈ మధ్యకాలంలో తెలంగాణ శ్యామ్కు ఒక వ్యక్తి ఫోన్ చేసి నేను 10,000 గోవులను రక్షిస్తున్నా, ఈ ప్రాంతంలోనే ఉన్నా, తెలంగాణ గోరక్షక్ సేన రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాడు. ఎవడో అవలగాడు ఉన్నాడు అక్కడ, వాడు మాట్లాడే అది విన్నా నేను. ఫోన్ కాలే కదా? అవును, ఫోన్ కాల్ విన్నాను. నీ ఒక ఎగ్జాంపుల్ ఇక్కడే, ఏది అంబర్పేట దగ్గర
ఇక్కడ ఒకే ఒక హౌస్ ఉన్నది మార్వాడేది, 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది. అక్కడ ఒక పద్మశాలి కుర్రాడు 4 గోవులు పెట్టుకొని మేపుతున్నాడు, ఓకే వాటికి పోషిస్తున్నాడు. అతనికి జంతు ప్రేమికుడు అతను, ఓకే పద్మశాలి అతను. అతను హిందువే కదా? అవును. అవునా? వీళ్ళకు మార్వాడీలు ఒక్కళ్ళే హిందువులా? లేదు. ఈ దేశంలో పుట్టిన ప్రతి వాడు హిందువే. అవును. ఎందుకు వచ్చింది ఈ పదం? హిందూ పదం ఎక్కడి నుంచి వచ్చింది? సింధు పదం పలకలేక సింధు నదికి ఆవల ఉన్నవాళ్ళు మొత్తాన్ని హిందువులు అన్నాడు ఆల్బెరూని 11వ సెంచరీలో. ఓకే ఓకే, వీళ్ళకి అప్పుడు కూడా హిందూ పదం తెలియదు వీళ్ళకి. వేదాల్లో, బ్రాహ్మణాల్లో, అరణ్యకాల్లో, ఉపనిషత్తుల్లో, రామాయణంలో, భారతంలో, భగవద్గీతలు, భాగవతంలో ఎక్కడ కూడా హిందూ అనే పదం లేదు. ఓకే, ఈ మెంటల్ గాళ్ళకి తెలియాలి అది. వాళ్ళు చదివి వస్తే కదా, బుర్ర ఉండాలి కదా ఏదైనా చేయాలంటే. అది ఎప్పటి నుంచి వచ్చింది? 1816 నుంచి పాపులరైజ్ చేశారు. భక్తి ఉద్యమాలని కౌంటర్ చేయడానికి హిందూ అనే పదం వచ్చింది. ఓకే ఓకే, దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. అయితే ఆ పిల్లవాడు, ఆ పద్మశాలి కుర్రవాడు గోవుల్ని మేపుతూ ఉంటే సోకాల్డ్ హిందూ మార్వాడి ఏం చేస్తున్నాడంటే, ఆడవాళ్ళ మంత్లీ ప్యాడ్స్ ఉంటాయి కదా, అవును, అవి తీసుకొచ్చి ఆ గోవుల మీద పడేస్తున్నాడు. ఓకే, ఆ బ్లడ్ని ఆ గోవులు నాగుతున్నాయి ఇక్కడే అమర్పేటలో. అమరపేట దగ్గర. ఓకే ఓకే, మరి హిందువులైతే మరి గోవులకి ఈ గోరక్షకులైతే మరి దానికి మంత్లీ బ్లడ్ ఎట్టిస్తారు వీళ్ళు? ఓకే, ఇది అన్యాయం కదా. వాళ్ళ సిద్ధాంతం ప్రకారం పాపం దగ్గర నరకానికి వస్తారు కదా వీళ్ళు, అవును, అవునా కదా? ఇది ఇక్కడే కదా ఎగ్జాంపుల్. ఆ అబ్బాయి పేరు నా దగ్గర ఉన్నది. ఓకే, ఏం చేయమంటారు సార్ దీనికి, ఇట్లా చేస్తున్నారు వీళ్ళు అని చెప్తే, మరి మీరు ఎంతమంది ఉన్నారు? ఆ కాలనీ మొత్తం మీరే ఉన్నారు కదా, పద్మశాలీలు, వీళ్ళు మా ఎస్సీలు బీసీలు ఉన్నారు కదా, మరి వాడిని కంట్రోల్ చేయలేరా అన్న. ఓకే, పోయేసి పెట్టండి, ఈ సోకాల్డ్ బండి సంజయ్కి అప్లికేషన్ పెట్టండి. అరే మంత్లీ ప్యాడ్స్ నాకుతున్నాయి గోవులు, నా గోవులు అని చెప్పండి వాళ్ళకి, ఈ ఈ గోమాత భక్తులకి. ఓకే, అవునా? చేయాలి కదా. మరి వాళ్ళకన్నా హిందువులు మేమందరం కాదా? చాలామంది అంటే ఇప్పుడున్నటువంటి సందర్భంలో ఏమంటా ఉన్నారు, గోబ్యాక్ మార్వాడి మూమెంట్కు మద్దతు తెలుపుతూనే బయటకు రాలేకపోతా ఉన్నారు చాలామంది. అయితే అంటే మీకు మన కళ్ళ ముందు కొన్ని ఉద్యమాలు ఉన్నాయి. మన కళ్ళ ముందు తెలంగాణ ఉద్యమే ఒక లైవ్ ఎగ్జాంపుల్ కదా. మొట్టమొదట ఖమ్మానికి తెలంగాణ రాష్ట్ర సమితి జెండా పట్టుకోవడానికి ఎవడు రాలేదు ముందుకి. ఓకే, నేను నా హాస్పిటల్ బంద్ చేసి నేను తీసుకున్నాను. ఓకే, ఖమ్మంలో జనము ఇమ్మీడియట్గా వచ్చేటువంటి తీరికలు లేరు. వాళ్ళ తిండి సమస్య ఉంది వాళ్ళకి. అవును, అవునా? విశ్వగురు గారు అన్నారు కదా, 56 ఇంచుల విశ్వగురు గారు 80 కోట్ల జనానికి నేను బియ్యం పంచుతున్నాను అన్నాడు కదా. అంటే నీ దేశంలో నీ పరిపాలనలో 11 సంవత్సరాలు పరిపాలించినా కూడా 80 కోట్ల మంది ఇంకా బిలో పావర్టీ లైన్లోనే ఉన్నారు. నీ బియ్యం నువ్వు ఇచ్చే బియ్యం తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఓకే, మరి వాళ్ళ తిండి సమస్య ఉన్నట్టే కదా వాళ్ళ అఫీషియల్ లెక్కల ప్రకారం. కాబట్టి మరి వాళ్ళ ప్రజలు ఇమ్మీడియట్గా ఎట్లా వస్తారు? మరి మన తెలంగాణ ఉద్యమంలో గౌడ్స్ ఆ తాళ్ళు వేసుకొని ఊరేగింపులు తీశారు, కళ్ళు ముంతలు పెట్టుకొని. యాదవులు గొర్రెపిల్లలు ఎత్తుకొని ఊరేగింపులు తీశారు. ముదిరాజులు చేపల వలలు పెట్టుకొని తిరిగారు. అవునా? అవును. మరి వచ్చినాయా లేదా ఉద్యమాలు? ఓకే, ఇక్కడ మరొకటి, ఇక్కడ మాధవిలత కావచ్చు, అటు బండి సంజయ్ కావచ్చు అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే, రోహింగ్యాల మీద నోరు తెరవని ప్రతి ఒక్కరు వీళ్ళు వచ్చి మార్వాడీల మీద పడతా ఉన్నారు, రోహింగ్యాల మీద అంత ప్రేమ ఎందుకు వీళ్ళకని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. మీరు 2 పేర్లు చెప్పారు కాబట్టి నేను జనరల్గా వీళ్ళని లీస్ట్ లెవెల్లో పెడతాను. ఓకే, వీళ్ళని, ఎందుకంటే వాళ్ళకి ఆ వాల్యూ లేదు అసలు. ఓకే, ఒక హ్యూమన్ వాల్యూ లేదు. ఏం మాట్లాడతారో తెలియదు. అవునా? మాధవీలత కరోనా టైంలో ఏం చేసింది విరించి హాస్పిటల్లో? నేను డాక్టర్ని కదా, హాస్పిటల్ ఏం చేసింది మీ అందరికీ తెలుసు కదా అది. అవునా? మరి ఆవిడ నీతులు చెప్తే ఎట్లా? ఓకే, ఇది ఎవరన్నా నీతి నిజాయితీ పరులు మాట్లాడితే నేను ఆన్సర్ చేయొచ్చు. ఓకే, అదొక ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే, రోహింగ్యాల్ని ఆపవలసినటువంటి బాధ్యత ఎవరిది? నువ్వు సహాయ మంత్రివి కదా, నువ్వు ఐడెంటిఫై చేసి 1,50,000 హైదరాబాద్లో ఉందని చెప్పేసి విరించి ఆవిడ చెప్పుద్ది. ఈయనేమో రోహింగ్యాల గురించి మీరు మాట్లాడలేదని చెప్పేసి మా మీద విరుచుకుపడుతుంటాడు. అంటే వాళ్ళు కాంగ్రెస్ హయాంలో వచ్చిన వాళ్ళు మా హయాంలో ఒక్కరిని కూడా చొరబడనీయలేమంటారు. అరే నీకు రైట్ ఉంది కదా, యు ఆర్ హోమ్ మినిస్టర్, యు ఆర్ అసిస్టెంట్ హోమ్ మినిస్టర్, యు ఆర్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, నువ్వు ఐడెంటిఫై చేసి పంపించేసే వాళ్ళు ఎవరు పట్టుకున్నాడు? మేము అడుగుతున్నావు రోహింగ్యాలను ఇక్కడే ఉంచమని?
ఓకే. మేము అడగట్లేదు కదా. ఉమ్. రోహింగ్యా మద్దతు ఎక్కడ చెప్తున్నాం మేము? ఉమ్. అరే మా పొట్ల కొట్టొద్దురా మూర్ఖులారా అని చెప్తున్నాం. ఓకే. మా పొట్ల కొట్టొద్దు, ఉమ్. మేము చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బతికేవాళ్ళం. ఓకే. నేను ఈరోజు టీ కొట్టు పెట్టుకుంటామంటే నా వాడు ఎవరైనా చదువుకున్నవాడు పిహెచ్డీ చేసిన వాడు కూడా ఉద్యోగాలు లేవు. ఓకే. అవునా? అవును. టీ కొట్టు పెట్టుకుందామని కూడా వాడికి అవకాశం లేదు. నువ్వే టీ కొట్టు పెడితే, నువ్వే మీది స్వీట్ షాపులు పెడితే, నువ్వే మొత్తం ఇదే కదా. ఓకే. మరి రోహింగ్యాల గురించి మాతో ఎందుకంటావు? అసలు నీ డ్యూటీ చేస్తున్నావా నువ్వు? రోహింగ్యాలు ఐడెంటిఫై చేయి, ఎక్కడున్నారో పట్టుకో, చేతనైతే. ఓకే. పోలీసు ఇప్పుడు అడవుల్లో ఉన్న వాళ్ళ మొత్తాన్ని పట్టుకోవడానికి సిద్ధమై చంపేస్తామంటున్నావు కదా. నిన్న కదా మన స్టేట్మెంట్ ఇచ్చావు. ఏది ఒక చర్చా వేదికలో 2026 మార్చి 31 తీసేస్తామన్నా కదా. నేననేది ఏంటంటే వీళ్ళకి మావోయిస్టులను లేదంటే ఛత్తీస్గఢ్ వాళ్ళను వికెట్ చేయటం కాదు. ఓకే. ఏది ఈ మార్వాడిని గొప్ప చెప్పడానికి, అదానికి అంబానీ గొప్ప చెప్పడానికి కాదు. అది ఆ మినరల్ రిసోర్సెస్ని. ఓకే. నీ చేతనైతే కనీసం మా ఈ పరిపాలన కాలంలోనైనా కూడా మేము అందరికీ ఇక్కడే చెప్పాలి ఏమేమి మాట్లాడారు అబద్ధాలు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అంటే ఇప్పటికి 22 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి కదా. ఇచ్చాడా? 22 కోట్లు. 22 కోట్లు 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి కదా. ఇవ్వలేదు కదా. నోట్బందీ ఇచ్చాడు. నోట్బందీ ఇచ్చేసి బ్రహ్మాండంగా ఫేక్ కరెన్సీ మొత్తాన్ని అయిందా? తర్వాత టెర్రరిస్ట్ అటాక్స్ ఎన్నో జరిగినాయి. 27 అటాకులు జరిగినాయి ఈ గవర్నమెంట్లో. ఓకే. ఇప్పటి వరకు నా దగ్గర లిస్ట్ ఉంది. తర్వాత అచ్చేది నాయేగా అన్నాడు. జనమంతా సత్యది నాయేగా అని చెప్తున్నారు. అవునా? మూడవది 15 లక్షల అమౌంట్ని స్విస్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చి 15 లక్షలు ఒక్కొక్క పేరు మీద 15 లక్షలు అన్నాడు. మీకు వచ్చిందా? రాలే. మీకు వచ్చిందా? రాలే ఎవరికి ఇక్కడ. నాకు రాలేదు. మరి అది ఫేకే కదా. అవును. రోహింగ్యాల విషయం ఎందుకు తీసుకొస్తున్నారు? ప్రతి మాట మాట్లాడితే ముస్లిమ్స్ విషయం మాట్లాడతారు, మావోయిస్టులు మాట్లాడతారు, అర్బన్ నక్సలైట్స్ అంటారు, లేదా రోహింగ్యాలు అంటారు. మీ కంట్రోల్లో ఉంది కదా. నువ్వు చేస్తున్నావు కదా. ఇప్పుడు మారణ హోమం చేస్తున్నావు కదా. 6 నెలల పిల్లల్ని కూడా వదిలిపెట్టట్లేదు కదా ఛత్తీస్గఢ్లో. తోటాలు చంపుతున్నావు కదా. మరి రోహింగ్యాలు ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోతున్నావు నువ్వు? నీ చేతిలో ఉన్న మెకానిజం కదా. గోవా వచ్చి గొడ్డు మాంసం తినమంటావు. తర్వాత మణిపూరు నాగాలాండ్ ఇక్కడ పోయేసేసి ఆవు మాంసం తినమంటావు. ఇక్కడికి వచ్చి గోమాత అంటావు. వాట్ ఈజ్ ది డబుల్ స్టాండర్డ్? ఇక్కడ విషయం ఏంటంటే మొత్తం రాజకీయం. ఓకే. తరువాత ఇక్కడ భారతదేశం నుంచి, ఇండియా నుంచి గుడ్డు మాంసం, ఆవు మాంసం, లేకపోతే గేదె మాంసం, దున్నపోతు మాంసం ఎక్కువగా అమ్మే గ్రూప్స్ ఏవి? ఎవరు? మార్వాడి బిజినెస్ వాళ్ళే. మార్వాడి బిజినెస్ వాళ్ళే కదా. నేను ఇక్కడ ఒకటి ప్రశ్న సార్, చాలాసార్లు నేను కూడా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసిన, గోరక్షణ పేరు మీద గోశాలలకు గోవులను తరలిస్తూ ఉన్నారు. గోశాలలు నిండిపోవాల్సింది పోయి మళ్ళీ ఖాళీ అవుతూ ఉన్నాయి, ఇంకా వేకెన్సీ ఉంటా ఉన్నాయి. ఎవరు అమ్ముతున్నారు వాటిని? అది ప్రజలకు అర్థమయ్యేటట్టు మీరు చెప్పండి. అది ఏమిటంటే గోశాల పేర్లు పెట్టేసేసి వాళ్ళు గోశాలను తీసుకెళ్ళి మేము మేపుతామని చెప్పేసేసి చివరికి వాటిని ఏమంటారు, వాటిని స్లాటర్ హౌసెస్ అంటారు. ఇక్కడ ఆల్ కబీర్ ఏదో ఉంది కదా. ఇక్కడ ఆల్ కబీర్ ఎవరిది? ఇది ముస్లిమ్స్ పేరు పెట్టారు, కానీ అది యాక్చువల్ జైన్స్ది. అది మార్వాడి జైన్స్ది. అది అట్లనే కాన్పూర్లో, ఉత్తరప్రదేశ్లో ఇండియాలో ఉన్నటువంటి 90% బీఫ్ మిశ్రా అండ్ మిశ్రా అనే కంపెనీ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు విదేశాలకి. మరి వీళ్ళు గోమాత ఎక్కడ? అవునా? గోమాత అనేది పిచ్చోడో చెప్తుంటారు. వాళ్ళు వ్యాపారస్తులేమో మార్వాడీలేమో ఇది ఆవు మాంసం ఎక్స్పోర్ట్ చేస్తుంటారు, ఆవులు చంపేసేసి. అవునా కదా? ఇది ఎందుకని మరి అంటే బీజేపీ ముసుగులో ఉండి హిందువులం అని చెప్పేసి అనుకుంటా తిరిగే వాళ్ళలో మన బహుజనులు ఎక్కువ శాతం ఉన్నారు. వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? ఒకటి ఏమవుతుందంటే ఈ దేశంలో ఉన్నటువంటి సుమారుగా 90% ప్రజలకి వాళ్ళ డైలీ బ్రెడ్డే, తిండే ప్రధానమవుద్ది, వాళ్ళ పిల్లల చదువు ప్రధానమైంది, వాళ్ళకు వైద్యం ప్రధానమవుద్ది. ఓకే. దురదృష్టం ఏంటంటే వీళ్ళు 0.9% బడ్జెట్ ఇస్తున్నారు హెల్త్కును ఎడ్యుకేషన్కి. ఓకే. ఏది భారతదేశం, ఇండియన్ గవర్నమెంట్. అర్థమైందా? సో వాళ్ళ పిల్లల చదువుకి లక్షలు పెట్టాల్సి వస్తుంది. వాళ్ళు అప్పులు పాలవుతున్నారు. హాస్పిటల్కి పోతే 5-6 లక్షలు లేకుండా కార్పొరేట్ హాస్పిటల్ నుంచి బయటకు రావట్లేదు.
నేనే మొన్న మా ఆవిడకి ఒక బ్రెయిన్కి ఏదో ప్రాబ్లం అయితే తీసుకెళ్తే 6 లక్షల రూపాయలు బిల్ వేశారు. ఓకే. నేను డాక్టర్ని, అక్కడ ఎవరు మాట్లాడేవాడు ఉండడు. ఓకే, అర్థమైందా? మరి గవర్నమెంట్ హాస్పిటల్ బాగు చేయొద్దని ఎవడన్నా చెప్పాడే వీళ్ళకి? లేదు. ఇండియా మొత్తంగా సెంట్రల్ గవర్నమెంట్ 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు పరిపాలిస్తుంది కదా. మరి భారతీయ జనతా పార్టీ కదా, స్వదేశీయులు కదా వీళ్ళు, అన్నీ స్వదేశ వస్తువులు వాడాలని చెప్తారు కదా. మరి మోడీ గారి సెల్ ఫోన్ ఎక్కడది? ఎవరు తయారు చేశారు? గుజరాత్ మార్వాడీలు తయారు చేశారా మోడీ గారి సెల్ ఫోను? మోడీ గారి వాచ్ ఎక్కడది? ఎన్ని లక్షలు ఉంటుంది అది? నేను అనుకోవడం 1 కోటికి పైన ఎక్కువ ఉంటుంది. మోడీ గారి డ్రెస్ ఎవరు తయారు చేస్తున్నారు? మేక్ ఇన్ ఇండియా అని ఒక స్లోగన్ ఇచ్చాడు కదా, మేక్ ఇన్ ఇండియా. దాని లోగో ఎవరు తయారు చేశారు? ఓకే. ఆ సింహం గర్జిస్తున్నట్టు సింహం ఒకటి ఉంటుంది. ఆ ఎవరు తయారు చేశారు? అమెరికన్ కంపెనీ తయారు చేస్తుంది 11 కోట్ల ఖర్చుతోటి. ఓకే. ఓకే. ఇవన్నీ ఫేక్ నినాదాలు. అంటే ఇక్కడ బీజేపీ మీద కోపమా ఇదంతా కూడా మార్వాడీల పైన కోపం? గోబ్యాక్ మార్వాడి అనేది బీజేపీ మీద కోపం లేదంటే కాంగ్రెస్ మీద కోపం సమస్య కాదు. ఇష్యూ ఓకే, పొట్టకూటి సమస్య, కోల్పోతున్న వృత్తుల వారి సమస్య. ఇక్కడ మీరు సక్సెస్ఫుల్ డాక్టరు అంటే మీ వృత్తికి వాస్తవానికి మార్వాడీలకు ఎట్లాంటి సంబంధాలు ఉన్నాయి, అయినా మీరు కూడా ఈ మూమెంట్ తీసుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటి? మూమెంట్ అని కాదు, నేను మొదటి నుంచి ఇట్ ఈస్ ఇన్ మై డిఎన్ఏ. ఓకే. నేను మొదటి నుంచి ఐఎమ్ ఎ రెబెలియన్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అంటారు ఎనహలేషన్ ఆఫ్ క్యాస్ట్ పుస్తకంలో ఇంట్రడక్షన్లో. ఏమంటాడంటే ద వరల్డ్ ఓస్ ఏ లాట్ టు ద రెబెలియన్ అన్నారు. ఓకే. నేను 1973లో పుస్తకం చదివాను. ఐ స్టార్టెడ్ మై రెబెలియస్ యాక్టివిటీస్. ఓకే. అయితే అంటే ఏంటి దాని అర్థం ఏంటి? ఈ ప్రపంచం తిరుగుబాటుదారుడికి రుణపడి ఉంది అంటాడు ఆయన. ఓకే. రెబెలియన్ అంటే తిరుగుబాటుదారుడు. అన్యాయం ఎక్కడ జరుగుతుందో తిరుగుబాటు. ఓకే. అణచివేత ఎక్కడ ఉంటుందో నిరసన అక్కడ ఉంటుంది. ఓకే. నిరసన అనేది ఒక నినాదంగా మారుతుంది. ఆ నిరసన నినాదం ధిక్కారం అందిస్తుంది. ధిక్కారం తిరిగి అణచివేయడానికి ప్రయత్నిస్తుంది. అణచివేసే వాళ్ళని అణచివేసేంతవరకు వెళ్తుంది. ఓకే. ఆ ఉద్యమం అక్కడ సాల్వ్ అవుతుంది. ఓకే. ఇంకా ఈ ఉద్యమం ఎక్కడి వరకు ప్రవహిస్తుందని చెప్పేసి భావిస్తాం? ఒకటి ఇట్ డిపెండ్స్ అపాన్ పీపుల్. సౌత్ ఇండియా ఈరోజు మేల్కొంటుంది. స్టాలిన్ గారు ఇది డిఎంకే మినిస్టర్ సీఎం హిందీ రుద్దడానికి ప్రయత్నం చేశారు. ఈరోజు నేను ఒక హోటల్కి వెళ్ళి వచ్చాను. హోటల్లో వాడు క్యా హోనా అన్నాడు. ఇడ్లీ కావాలి అన్నా. ఇడ్లీ ఉందా అన్నాడు. సమజ్ బనాయారా అన్నాడు. నాకు నీ మాట అర్థం కావట్లేదని చెప్పాను. ఓకే. అరే నా ప్రాంతానికి వచ్చేసి నేను హిందీ ఎందుకు మాట్లాడాలరా? నా ప్రాంతం ఇది, నా ప్రాంతం, నా భాష నేర్చుకో నువ్వు అమ్మదలుచుకుంటే. అవునా కదా? హిందీ భాషను రుద్దటం అనేది ఒక సాంస్కృతిక దాడికి, కల్చరల్ దాడికి ఒక వెపన్ అది మొదట. అందుకని తమిళనాడు వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఓకే. ఇప్పుడు మార్వాడీల నుండి తెలంగాణ వాదులకు కానీ తెలంగాణ ప్రాంతానికి కానీ ఉన్నటువంటి ఇబ్బంది ఏంది? కేవలం వ్యాపారమేనా, ఇంకా మతతత్వ పరమైన ఏమన్నా అంశాలలో కూడా ఉందంటారా? ఇప్పుడు ఇక్కడ జరిగే ప్రతి అల్లరికి ఫండింగ్ మార్వాడీలు చేస్తున్నారు. ఓకే. ప్రతి అల్లరికి. ఇప్పుడు మొన్న మెదక్ జిల్లాలో ఒక ఎవరు ఒక కాస్ట్, అన్టచబుల్ కాస్ట్లో అతను ఆంజనేయుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వస్తున్నాడు. ఓకే. మెదక్ జిల్లాలో ఒక ఊరది. అక్కడ అతను పట్టుకొని బట్టలోడు తీసేసి కట్టేసి కొట్టుకుంటూ వస్తున్నారు. వీళ్ళెవరు? ఎవరు వీళ్ళు? ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వ్యక్తులు, బీజేపీకి సంబంధించిన వ్యక్తులు ఈ దాడులకు పాల్పడుతున్నారు కదా. అవును. అవునా? మరి ఆ పాల్పడుతుంటే మరి వీళ్ళు తిరుగుబాటు చేయడం అనేది వీళ్ళ రైటే కదా. అవును. అవునా? నువ్వు మతతత్వాన్ని పెంచి పోషిస్తున్నావా లేదా? మత ఘర్షణలు ఎవరు తీసుకొస్తున్నారు? ఈ దేశంలో నీ ప్రకారమే 85% 90% హిందువులు ఉన్నారన్నారు. జిఎస్టీ ఉంది, నువ్వు జిఎస్టీ పెట్టావు. జిఎస్టీలో పెట్రోల్ ధర 65 రూపాయల నుంచి నువ్వు వచ్చిన తర్వాత 100 రూపాయలు దాటింది. మరి పెట్రోల్ కేవలం ముస్లిమ్స్, క్రిస్టియన్స్, వీళ్ళు రోహింగ్యాలే వాడుతున్నారా? లేదు. హిందువులు వాడట్లేదా? 90% హిందువులు అంటున్నావు కదా. మరి ఆ జిఎస్టీని ఎక్కడ లూట్ చేస్తున్నావు? మీకు నేను చెప్తాను. ఇక్కడ
ఈ దేశంలో 28 లక్షల కోట్ల రూపాయలు బ్యాంక్ దోపిడీ జరిగింది. ఓకే. ఓకే, వాళ్ళు ఎవరు అంటే భారతీయ బ్యాంకు నుండి డబ్బును దోచుకున్న 28 జాతీయవాద వ్యాపారవేత్తల జాబితా ఇది. ఓకే. ఇందులో విజయ్ మాల్యా అనేవాడు ఒక సౌత్ ఇండియన్. అవును. ఇతను బ్యాంక్ అప్పు తీసుకుంది ఏంటంటే 8,000 కోట్లు. అతను నేను ఇప్పుడు 3 రెట్లు కట్టాను, ఇంకా నా మీద అన్యాయంగా ఇది చేస్తున్నారు అన్నాడు. అవును. ఇక తర్వాత చూసుకుంటే మెహుల్ చోక్సీ ఎవరు, నీరవ్ మోడీ ఎవరు, నిషాన్ మోడీ ఎవరు, లలిత్ మోడీ ఎవరు, పుష్పక్ వైద్య ఎవడు, ఆశిష్ బోటన్ పాత్ర ఎవడు, సన్నీ కల్రా ఎవరు, ఆర్తి కల్రా ఎవరు, సుంజయ్ కల్రా ఎవరు, వర్ష కాల్రా ఎవరు, సుధీర్ కాల్రా ఎవరు, జతిన్ మెహతా ఎవరు, ఉమేష్ పరీక్ ఎవరు, ఓకే. తర్వాత కమలేష్ పారిక్ ఎవరు, నీలేష్ పారిక్ ఎవరు, వినయ్ మిట్టల్ ఎవరు, ఏక్లవ్య గర్గ్ ఎవరు, తర్వాత చేతన్ జయంతిలాల్ ఎవరు, ఓకే. నితిన్ జయంతిలాల్ ఎవరు, దీప్తి బీన్ చేతన్ ఎవరు, సవియా సైత్ ఎవరు, రాజీవ్ గోయల్ ఎవరు, ఆల్కా గోయల్ ఎవరు, రితేష్ జైన్ ఎవరు, హితేష్ నాగేంద్రభాయ్ పటేల్ ఎవరు, మయూరి బెన్ పటేల్ ఎవరు, ఆశీష్ సురేష్ భాయ్ ఎవరు. ఈ దోపిడీ విలువ మొత్తం కూడా 28 లక్షల కోట్ల రూపాయలు. ఓకే. వీళ్ళు మొత్తం వీళ్ళంతా ఎక్కడున్నారో నీకు తెలియదా? తెలుసు. ఎక్కడున్నారో తెలుసు కదా. నీరవ్ మోడీ ఎక్కడ ఉన్నాడు? నీరవ్ మోడీ బ్రిటిష్ కోర్టులో, లండన్ కోర్టులో నేను తీసుకున్న బ్యాంకు నుంచి తీసుకున్న ప్రతి 100 రూపాయలలో నాకు వచ్చింది 33 రూపాయలే, 67 రూపాయలు బీజేపీ నాయకుల దగ్గర ఉందని చెప్పాడు. ఓకే. ఇది కోర్టులో సాక్ష్యం ఇచ్చాడు. మరి వీళ్ళు ఎందుకు తీసుకురావట్లేదు? నిన్న కాక మొన్న అమెరికాలో ఉన్నటువంటి ప్రభాకర్ రావా ఇది ఫోన్ ట్యాపింగ్ తీసుకొచ్చారా లేదా? తీసుకొచ్చారు. ఈ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చింది కదా. మరి వీళ్ళంతా ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయితే పారిపోయి ఇక్కడ నుంచి? ఓకే. ఈ 27 మంది అంటే వాస్తవాలు బయట ఎవరితో ఏం తెస్తలేరు అనుకోవచ్చాడా? అంతే కదా. తర్వాత ఏ బ్యాంకులు డబ్బులు ఇచ్చినాయి, ఎంత ఎవరికి ఇచ్చారు? నేను ఒక 4 కోట్లు కావాలని నేను ఒక యాంజియోగ్రాఫ్ మిషన్ పెట్టుకోవాలంటే మీ వయసు 74 సంవత్సరాలు కాబట్టి మేము ఇవ్వమన్నారు. ఓకే. నేను వచ్చేవరకేమో నాకు లాస్ మాట్లాడతారు, సిద్ధాంతాలు మాట్లాడతారు, చట్టాలు మాట్లాడతారు. ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత కొట్టారు? 1.45 lakh crores. ఓకే. లాస్ అయింది. ఎవరిదా డబ్బు? ఎవరిదా డబ్బు? ప్రజలదే కదా. మరి వాడిని ఎందుకు తీసుకురాలేదు? 1,28,000 కోట్ల రూపాయల వరకు అదానీ భాగం. అట్లా చూసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తర్వాత ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఇవన్నీ కూడా ఎట్లా పోతున్నాయి? ఏం చేస్తున్నారు? సబ్కా సాత్ సబ్కా వికాస్ లాగా ఉందా ఇది? సబ్కా లూట్ మార్వాడి వికాసం లాగా ఉందా లేదా? వీళ్ళు మొత్తం మార్వాడిదే కదా, గుజరాత్ మార్వాడిదే కదా, 27 మంది. ఓకే. ఒక్క సౌత్ ఇండియన్. ఇక్కడ సౌత్ ఇండియాని ఇప్పుడు ఈ గత ఒక 30-40 సంవత్సరాలు బట్టి సౌత్ ఇండియా మీద మార్వాడి దండుపాళ్యం సౌత్ ఇండియా మీద వాళ్తుంది. ఓకే. గ్రామ స్థాయి వరకు పోతున్నారు. ఆ బిజినెస్ అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న బిజినెస్ చేసుకుని బతికే వాళ్ళు కోమట్లు ఉన్నారు, మిగతా కులాలు ఉన్నాయి, దుకాణాలు పెట్టుకునే వాళ్ళు. ఈరోజు కోమట్లు అమనగల్లో కోమట్లు ఎందుకు తిరగబడుతున్నారు? ఇప్పుడు కూడా కోమట్లు అర్థం చేసుకున్న అప్పీల్ ఏమిటంటే కోమట్లకి, దక్షిణ భారతదేశంలో కోమట్లకి మీరు మీ పిల్లల వల్ల అడుక్కు తిరిగే పరిస్థితి వస్తుంది. మీరు చదివించట్లేదు, ఎందుకు మీ వ్యాపారం ఉంటుంది అనుకున్నారు, ఆ వ్యాపారంలో రావట్లేదు, వ్యాపారాలు ఉండవు. మారవాడి వాళ్ళు మీ పిల్లలను పెట్టుకోరు, పెట్టుకున్న కూడా టెంపరీ పెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఇది నమ్మకస్తులు కావాలి. నమ్మకస్తులు లోకల్ వాళ్ళు ఉండరు కదా, జనరల్గా తిరగబడతారు కదా. కాబట్టి వాళ్ళని తెచ్చుకుంటారు, వాళ్ళైతే తిరగబడరు. అనేక ఫ్యాక్టరీలలో కొంతమంది చనిపోతున్నారు. మన ఈ మధ్యన చనిపోయారు కదా ఇక్కడ, ఇది మన పటంచేర్ దగ్గర. వాళ్ళంతా కూడా బీహార్లోనూ లేదంటే యూపీ నుంచి వచ్చినటువంటి వీళ్ళు, అవునా, ఒరిస్సా నుంచి. సో ఇక్కడ ఉన్నటువంటి కోమటి సంఘాలకి ఆర్యవైశ్య అంటున్నారు కదా, వాళ్ళు ఆర్యవైశ్యులు కాదు, కేవలం వైశ్యులే వీళ్ళు. ఇది ఆర్యవైశ్యం పెట్టుకున్నది, మనం కిరీటం పెట్టుకున్నది రాదు, అది ఆర్యవైశ్యులు కాదు. ఎందుకంటే ఇప్పటి వరకు దక్షిణ భారతదేశంలో కోమట్లో ఒక్కళ్ళు కూడా మల్టీనేషనల్ కంపెనీ పెట్టలేదు. ఒక గ్రంథి మాధవరావు పెట్టాడు, వాళ్ళు ముంచుతున్నారు ఇప్పుడు గుజరాత్ మార్వాడీలు.
కాబట్టి కోమట్లు మేల్కొని ఎప్పటికైనా కూడా మిగతా బీసీ కులాలతోటి ఎస్సీ కులాలతోటి యునైట్ అయ్యి మార్వాడి గోబ్యాక్ అనే నినాదం అందుకోవాలని చెప్పేసి నేను వాళ్ళకి అప్పీల్ చేస్తున్నాను. ఓకే ఓకే సార్, ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో ఓట్ చోరీ అని చెప్పేసి రాహుల్ గాంధీ ఒకటి పెద్ద స్కామ్ అని చెప్పేసి దాన్ని తెరపైకి తీసుకొచ్చిండు. దానిపైనే బలంగా చర్చలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ మార్వాడీల ఇష్యూ ఈ మధ్యకాలంలో వినిపిస్తుంది. ఓట్ చోరీ పైన మీ అభిప్రాయం? ఏం లేదు, మేము యాక్చువల్గా ఆగస్టు 15వ తారీఖు నుంచి మేము గ్రామాలకి రాజ్యాంగాన్ని తీసుకెళ్ళాలని చెప్పేసి ఒక పాంప్లెట్ తీసుకొని గ్రామాలు తిరుగుతున్నాం. ఓకే, మా టీం తిరుగుతుంది ఇప్పుడు. నిన్న మొన్న తిరిగాము, ఈరోజు ఇటు వచ్చాము. అయితే గ్రామంలో రాజ్యాంగం ఏం చెప్పింది? ఓకే, రాజ్యాంగం ప్రకారం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 1 man 1 vote 1 value. ఓకే, ఇది కదా రాజ్యాంగంలో అంబేద్కర్ పెట్టింది. 1919 నుంచి 1928 వరకు అప్పుడు నుండి రాజకీయ నాయకులు ఎవరు రైజ్ చేయనటువంటి ఒక ఇష్యూని రైజ్ చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్. ఓకే, కొంతమంది ఏమో ఓటు హక్కు ఎవరికి ఇవ్వాలనుకుంటే బ్రిటిష్ వాళ్ళతోటి ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వమన్నారు. ఒక మహానాయకుడు ఇది సంస్థానాధీశులకి అంటే నిజాం లాంటి సంస్థానాధీశులు ఓటు హక్కు ఇవ్వాలన్నాడు. ఇంకొక మహానాయకుడు డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు ఓటు హక్కు ఇవ్వాలన్నాడు. మరి ఈ దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి లిటరసీ రేట్ ఎంత? నాట్ ఈవెన్ 20%. అవునా? అంబేద్కర్ ఒక్కడే 1919 నుంచి 1928 వరకు పోరాడి బ్రిటిష్ గవర్నమెంట్ని డిమాండ్ చేసిన మీ దేశంలో ఓటు హక్కు ఎట్లా ఇస్తున్నారు? 21 years దాటిన వాళ్ళకి ప్రతి వాడికి ఓటు హక్కు ఉన్నది కాబట్టి ఈ దేశంలో కూడా 21 సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రతి వాళ్ళకి ఓటు హక్కు ఉండాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తే అది రౌండ్ టేబుల్ సమావేశంలో సక్సెస్ అయితే అక్కడ నుంచి ఓటు హక్కు వచ్చింది. ఈ ఓటు హక్కుని కాదనేటువంటి రైట్ ఎవరికి లేదు రాజ్యాంగం ప్రకారం. దానికి వీళ్ళు కనిపెట్టింది ఏమిటి? 2 మార్గాలు కనిపెట్టారు. ఒకటి ఈవీఎంలు. మోడీ గారు కాంటాక్ట్ చేసినట్టు వారణాసి కాన్స్టిట్యున్సీలో లెక్క తెలిస్తే అక్కడ ఉన్న ఓట్ల కన్నా 1,25,000 ఓట్లు ఎక్కువగా పోలైనవి మొన్న రీసెంట్ పార్లమెంట్లో. అవునా? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 54 లక్షల ఓట్లు దొంగ ఓట్లు పడ్డాయి. 54 లక్షలు. అది సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. ఓకే. మూడవది ఇప్పుడు బీహార్లో 65 లక్షల ఓట్లు మిస్ అయినాయి. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తున్నటువంటి ఇది ఎలక్షన్. మరి దీనిపైన గతంలో కూడా అనేక మంది దీనిపైన వాయిస్ తీసుకొచ్చిన సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్న రాహుల్ గాంధీ నోరు తెరవలేడు. ఇప్పుడే బయటకు రావడానికి గల కారణం వాళ్ళకి ఏముంటాయి మనకు తెలియదు. విషయం ఏంటంటే ఓటు అక్కడ ఎవరు ఏం మాట్లాడేది కాదు ఇష్యూ. ఎప్పుడు మాట్లాడేది కూడా కనీసం మాట్లాడారా లేదా? అవునా కదా? 65 లక్షల ఓట్లు బీహార్లో పోతే ఎవరు ఓట్లు పోతాయి? అక్కడ దళితుల ఓట్లు పోతాయి, ముస్లిం ఓట్లు పోతాయి, తర్వాత అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళ ఓట్లు పోతాయి. 65 లక్షల ఓట్లు పోతే ఇంకేం మిగులుద్ది? వచ్చేటువంటి తేడా ఎంత? 2.5 నుంచి 1% నుంచి 2.5%, 3% ఓట్ డిఫరెన్స్ ఉంటుంది అవును పోలైన ఓట్లలో. కాబట్టి మళ్ళా గవర్నమెంట్లోకి రావాలి బీహార్లో అని చెప్పేసి నితీష్ కుమార్ని కూడా నొక్కి పెట్టేసి చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. అందుకని ఓట్ చోరీ కార్యక్రమం తీసుకున్నాడు రాహుల్ గాంధీ గారు. విల్ సపోర్ట్ ఇట్. ఓకే. ఎందుకంటే అసలు మొన్న వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఎన్నికలప్పుడు ఇక్కడ నుంచి ధీరాలు తీశారు కదా కొంతమంది. 400 సీట్లు వస్తాయి మాకు, రాజ్యాంగాన్ని ప్రక్కన పెడతాము, మనుస్మృతిని తీసుకొస్తాము, సనాతన ధర్మాన్ని తీసుకొస్తామని చెప్పుకొచ్చారు కదా. చెప్పారా లేదా? మీ అందరికి రికార్డులో ఉన్నాయి కదా. ఇక్కడున్న ఎంపీలే కదా, బీజేపీ ఎంపీయే కదా మాట్లాడారు. నిజామాబాద్ నుంచి మాట్లాడాడు కదా, బెంగళూరు నుంచి మాట్లాడాడు కదా. అయితే అతను రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు పార్లమెంట్లో. రాహుల్ గాంధీ గారు గెలిచింది ఓట్ చోరీ వల్లనే, ప్రియాంక గాంధీ గారు గెలిచింది ఓట్ చోరీ వల్లనే, మేము గెలిచింది కూడా ఓట్ చోరీ వల్లనే యాక్సెప్ట్ చేశాడు. ఆయన ఏం పేరు ఉంది, ఠాకూర్, సమ్ ఠాకూర్. అంటే ఓట్ చోరీ జరుగుతుందని వాళ్ళే ఒప్పుకున్నారు కదా పార్లమెంట్. అవునా? సరే, రాహుల్ గాంధీ ఎట్లా గెలిచాడు, ప్రియాంక గాంధీ ఎట్లా గెలిచాడు, తర్వాత మోడీ ఎట్లా గెలిచాడు, ఇవన్నీ ప్రక్కన పెట్టండి. అసలు ఓట్ చోరీ జరిగిందా లేదా ఒప్పుకున్నారు కదా పార్లమెంట్ సాక్షిగా. మరి ఓట్ చోరీని ఆపుకోవాలి కదా. ఓట్ చోరీ ఎట్లా జరుగుద్ది? అక్కడ సుప్రీంకోర్టు మండే ట్యూస్డేనా యోగేంద్ర యాదవ్ గారు తీసుకెళ్ళి 2 ఓట్లు పోయిన వాళ్ళని తీసుకెళ్ళి సుప్రీంకోర్టులో పెట్టాడు. వాళ్ళిద్దరి లిస్టు చచ్చిపోయిన వాళ్ళ లిస్టులో ఉంది. ఎలక్షన్ కమిషన్ పొట్టికాయలు పడ్డాయి. ఇదేం సంగతి అని నోరెత్తలేదు ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ ఫ్రాడ్ కమిషన్ ఇది. ఈజ్ నాట్ ఈసీఐ, ఎలక్షన్ ఫ్రాడ్ కమిషన్.
ఈఎఫ్ఐ. ఓకే, ఓట్లు దొంగతనం జరుగుతూ ఉన్నాయి, ఇటు వృత్తులు దొంగతనం జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఇట్లా జరుగుతూ ఉంటే పేదోడు బతికేది ఎట్లా? మరి పేదలను మీరు అంటే బీసీలను కావచ్చు, ఎస్సీలను కావచ్చు, ఎస్టీలను కావచ్చు ఎట్లా చైతన్యం చేయాలి తెలుసుకోరు. అనేక మంది మేధావులు కూడా నోరు మూసుకొని అటు ప్రభుత్వాలకో లేదంటే డబ్బుకో లొంగిపోయి సైలెంట్గా ఉంటే ఈ మార్పు రావడం ఎట్లా, ఓటు చైతన్యం రావడం ఎట్లా? ప్రతిదానికి ఒక మెచ్యూరిటీ ఉంటుంది. ఓకే, తొందరపడితే కాదు. ఇప్పుడు మీరు మనం చేస్తుంది ఓటు చోరీ గురించి మాట్లాడుతున్నాం కదా, అవును, ఇది ప్రజల్లోకి పోద్ది కదా, అవును, కనీసం కొన్ని వేల మందికైనా పోద్ది కదా. ఓటు చోరీ జరిగింది, ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా రాహుల్ వైపు చూస్తున్నది కదా. ఓకే, ప్రపంచం చూస్తుంది. అవునవును, ఇప్పుడు మన ఇండియానే కాదు, ప్రపంచం చూస్తుంది. వాళ్ళ పార్టీ ఒప్పుకుంది ఓటు చోరీ జరుగుతుంది అని. అవునా? మరి లేకుంటే పిఠాపురంలో ఆంధ్ర ఎలక్షన్స్ అప్పుడు పిఠాపురంలో 3 గంటల వరకు ఎట్లా ఓట్లు వేస్తారు? ఇంతకుముందేమో భయపెట్టి ఓట్లు ఎంచుకునేవాళ్ళు. ఇప్పుడు భయపెట్టి ఓట్లు ఎంచుకునే స్థాయి నుంచి ఇప్పుడు అసలు వీడు ఓటే పడకుండా ఉంటే సరిపోదు. ఈవీఎంల గురించి మాట్లాడాలంటే ఈవీఎంలు ప్రపంచంలో ఏ దేశంలో లేవు. అవును, అది తయారు చేసినటువంటి దేశంలో కూడా లేవు. కానీ ఇప్పుడు నేను ఒక టెక్నోక్రాట్ని అడిగాను, ఏమనంటే ఈవీఎంలని ట్యాంపర్ చేయొచ్చా లేదని. 50 మీటర్ల దూరంలో కనుక ఆపరేట్ చేసేవాడు ఉంటే, ఆఫ్టర్ ఆల్ మ్యాన్మేడ్ మిషన్ కదా ఇది, మనిషి తయారు చేసిన మిషనే కదా, మనిషి మార్చవచ్చు కదా. ఒక సిస్టమ్ ఏంటంటే మనం ముగ్గురం కాంటాక్ట్ చేస్తున్నాం అనుకోండి, నేను గెలవాలనుకోండి, మీకు ఒక 100 ఓట్లు పడేసిన వరకు నీకు పడతాయి, ఓకే, మీ ఓటర్స్. ఆయనకు ఒక 150 ఓట్ల వరకు పడతాయి, 200 ఓట్ల వరకు నాకు పడతాయి. ఈ 200 ఓట్లు దాటిన తర్వాత మీకు మీ గుర్తు మీద ఏ ఓటు వేసినా కూడా ఇది నా దాంట్లోనే పడుతుంది, నా బొట్టులోనే పడుతుంది. ఓకే, ఈ సిస్టమ్ ఉంది, అదే వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ఓకే, మహారాష్ట్రలో అదే జరిగింది. గుజరాత్లోనే ఒక ఊళ్ళో అక్కడ ఉన్నటువంటి ఓట్లలో మెజారిటీ 98% కాంగ్రెస్ వాళ్ళు. ఓకే, కాంగ్రెస్ ఓటేయారు, కానీ అక్కడికి అసలు కాంగ్రెస్కి ఒక ఓటు పడలేదు. అక్కడ వాళ్ళు వచ్చేసి రోడ్డు మీద ధారణ చేశారు గుజరాత్లో. సో ఓటు చోరీ జరుగుతుంది, ఓటు దొంగలించబడుతుంది. ఓకే, రేపు మన ఓట్లు ఉంటాయని గ్యారంటీ ఏం లేదు. మరి దీనికి పరిష్కారం ఎట్లా? అయితే వాడు ఏమన్నాడు, ఈసీఐ ఏమన్నది, నీ ఆధార్ కార్డు చెల్లదట, అది గవర్నమెంట్ ఇచ్చిందే కదా. అవును, నీ ఓటర్ ఐడి చెల్లదట, అది నువ్వు ఇచ్చిందే కదా. తర్వాత నీ పాన్ కార్డు చెల్లదు, నువ్వు ఇచ్చిందే కదా ట్యాక్స్ పే చేయమని. మరి ఏ చెల్లుద్ది? బర్త్ సర్టిఫికేట్ కావాలి. బర్త్ సర్టిఫికేట్ ఎంతమందికి ఉంది? మోడీ వాళ్ళ ఫాదర్ బర్త్ సర్టిఫికేట్ ఉందా? లేదు. అమిత్ షా బర్త్ సర్టిఫికేట్ ఉందా? బండి సంజయ్ వాళ్ళ నాన్నకు బర్త్ సర్టిఫికేట్ ఉందా? అంతే ఏజ్ ఎందుకు, మా ఏజ్ వాళ్ళకి కూడా లేదు, మా ఏజ్ కూడా లేదు. గ్రామాల్లో ఉన్న 70% ప్రజలకి మెజారిటీకి బర్త్ సర్టిఫికేట్స్ ఉండవు. అంటే నువ్వు 70% ప్రజల్ని ఓటు హక్కు లేకుండా చేయబోతున్నావు. ఓకే, అంటే ఏం చేస్తున్నావు? చివరికి ఈ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలనుకుంటున్నావు. అది నీ కార్యక్రమం. ఇది ప్రజలు తెలుసుకుంటున్నారు. అంటే సమాజంలో అవగాహన వస్తుంది దీని మీద వస్తుంది తప్పకుండా. నేను తిరుగుతున్నాం కదా, మేము కమల తిరిగి చెప్పాము ఇదే, అరే మీ ఓట్లు పోతున్నాయి జాగ్రత్త పడండి అని. అందరూ ఆశ్చర్యం వేస్తున్నారు ఎట్లా పోతాయి అని. చెప్పాము, వివరం చెప్పాము. బీహార్లో పోయినాయి, మీ కూడా పోతాయి. ఓకే సార్, ఫైనల్గా మార్వాడీల మీద మీ అభిప్రాయం ఏమైనా మారబోతా ఉందా? మరి ఇదే కొనసాగుతా? వాళ్ళు మారితే మేము మారుతాం. ఓకే, అంటే వాళ్ళు ఎట్లా బిజినెస్ పరంగా మారన్నా, లేదంటే మతపరంగా మారన్నా, ఫండింగ్ పరంగా మారన్నా? 3 రకాలుగా మారాలి. ఓకే, మామూలుగా వచ్చేసి బతుకుదామంటే మాకు అభ్యంతరం లేదు. ఎంతమంది బీహార్ నుంచి కూలీలు వస్తున్నారు, ఎంతమంది యూపీ నుంచి వస్తున్నారు కూలీలు, ఒరిస్సా నుంచి వస్తున్నారు కూలీలు, వచ్చేస్తున్నారా లేదా? అవును, వాళ్ళని ఏమంటున్నామా మేము? ఓకే, ఇది ఇట్లాగే కొనసాగితే ఇదే ప్రాంతం నుండి కొన్ని వేరే ప్రాంతాలకు వెళ్ళినటువంటి తెలంగాణ వలసవాదులు ఉన్నారు. కొంతమంది సోలాపూర్లో కావచ్చు, ఇంకా అనేక ప్రాంతాల్లో ఈ సూరత్లో కూడా ఉన్నారు. అవును, మరి వాళ్ళ పరిస్థితి సేమ్ ఇదే అయితే ఏంది? ఏమైందంటే వాళ్ళు అక్కడ పని చేయడానికి పోయారు. ఓకే, వాళ్ళని లూట్ చేయడానికి పోలే, పని చేసుకొని పొట్ట పోసుకోవడానికి పోయారు. ఎక్కడ కూడా పొట్ట పోసుకొని పోతే మాకు అబ్జెక్షన్ లేదు. మమ్మల్ని లూట్ చేస్తేనే మాకు అబ్జెక్షన్ ఉంటుంది. ఓకే, మా వ్యాపారాన్ని ధ్వంసం చేస్తే మేము అబ్జెక్షన్ ఉంది. ఇప్పుడు మాకు హాస్పిటల్స్ ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో. ఈ హాస్పిటల్లోనే రేపు మీ వాళ్ళు కొంటారు. అప్పుడు మాకైతే ఏం కావాలి? ఆల్రెడీ ఒక హాస్పిటల్ కేర్ హాస్పిటల్ పోయింది, ఓకే, ఎడిపోయిందో తెలియదు. గ్లోబల్ హాస్పిటల్ పోయింది, ఎడిపోయిందో తెలియదు. ఎవరు కొంటున్నారు? ఓకే, ఇదంతా కూడా రాజకీయ రంగు పూసుకునే అవకాశం ఉందంటారా, లేదంటే తెలంగాణ వాదులు తెలంగాణ ప్రజలు మాత్రం ఎత్తుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఇది రాజకీయ రంగం బుయ్యడానికి రాజకీయ నాయకులు ప్రయత్నిస్తారు. ఓకే, వాళ్ళ ముడుపులు తీసుకోవడానికి, వాళ్ళ దగ్గర నుంచి లంచాలు తీసుకోవడానికి, వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ తీసుకోవడానికి, ఎలక్ట్రల్ బాండ్ తీసుకోవడానికి వాళ్ళని సపోర్ట్ చేస్తారు. ఓకే, ఎంతమంది ప్రజలకి వాళ్ళ సపోర్ట్ అవసరం ఉంటుంది?
ప్రజలందరూ సఫర్ అవుతున్నారు. అవును వాళ్ళు ముడుపులు తీసుకొని మాట్లాడుతుంటారు, మూర్ఖంగా మాట్లాడుతుంటారు. వాటిని ప్రజలు కేర్ చేయరు. ఓకే మీడియా అంతా కూడా ఒకప్పుడు 2014 వరకు మీడియా అంతా కూడా ఆంధ్ర వాళ్ళకి సపోర్ట్ చేసింది. మరి తర్వాత వచ్చిందా లేదా, సచ్చినట్టు ఇచ్చారా లేదా? ఇచ్చారు. ఇక్కడ వాళ్ళ వాదన ఏముందంటే ఎవరైతే గోబ్యాక్ మార్వాడి అని మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళే ముడుపులు అంటే కొంతమంది నుండి డబ్బులు తీసుకొని మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి అంటూ ఉన్నారు. అట్లీస్ట్ నేను కొన్ని విషయాలు అయితే చెప్పగలుగుతాను. కొంతమంది విషయంలో ఎవరు ముడుపులు తీసుకొని మాట్లాడుతున్నారో, ఎవరు ముడుపులు తీసుకోకుండా వ్యతిరేకిస్తున్నారో ఇప్పుడు తెలిసింది కదా కొంతమంది. ఓకే అవునా? నన్ను అంటే మీరు డైరెక్ట్ కూడా అడగచ్చు, నేను కూడా ముడుపులు తీసుకుని ఇది మాట్లాడుతున్నాను, తర్వాత నోరు మోసుకుంటాను. మా డిఎన్ఏలు, నా డిఎన్ఏలు లొంగుబాటు లేదు. ఓకే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవడు నన్ను కొనలేడు. ఓకే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అదే మూమెంట్ తోటి ఉన్నారు అనుకుంటారా? అదే పరిస్థితులలో ఉన్నారా? ఉంటారు. ఇప్పుడు తెలంగాణ శ్యామ్ ఉన్నాడు, ఓకే బెదిరిస్తున్నారు, అతను బెదరట్లేదు. ఓకే గోరటి రమేష్ ఉన్నాడు, ఇంకా పాట రాయమని చెప్తాను, పాడతారు. ఓకే ఇది గ్రామ స్థాయి వరకు వెళ్తుంది. వాళ్ళని చంపేస్తామని చెప్పేసి బెదిరిస్తారు, వాళ్ళు చనిపోతుంది పరిస్థితి. ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో అనేక మంది, వేలాది మందిని చంపేశారు. ఓకే ఆగిందా? లేదు. శ్రీకాకుళంలో చంపేశారు, ఆగిందా? తెలంగాణ ఉద్యమం 369 మంది యువకులను చంపేశారు, ఆగిందా? ఆగదు కదా. ఆగదు. ఇలా తెలంగాణ శ్యామ అంశానికి వస్తే ఆయన ఉద్యోగస్తుడు, ఒక ఉద్యోగం చేసుకోవాలి, ఉద్యోగం చేసుకుంటేనే కుటుంబం గడుస్తుంది. ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఈ ఉద్యమానికి వస్తే ఆయన బతుకు తెరువు ఎట్లా? ఒకటి ఆయన నిర్ణయించుకోవాలి, అది ఓకే ఆయన నిర్ణయించుకోవాలి. ఉద్యోగమా ఉద్యమమా? ఉద్యమం. బతుకు తెరువు ఇప్పుడు 100 మంది పిల్లలు పుడితే అందులో ఇండియాలో 1000 మంది పిల్లలు పుడితే ఇండియాలో 23% పిల్లలు 23 మంది చనిపోతున్నారు. ఓకే పుట్టినప్పుడే, వితిన్ 1 మంత్. పుట్టడం చావటం అనేది పెద్ద ఇష్యూ కాదు. ఓకే బ్రతికున్నంతకాలం మాట్లాడతాం, బ్రతికున్నంతకాలం రైజ్ చేస్తాం ఇష్యూస్ని, బ్రతికున్నంతకాలం న్యాయం వైపు నిలబడతాం. ఓకే మీ డిమాండ్ ఏంది? ప్రభుత్వానికి మీరు ఇచ్చే డిమాండ్ ఏంది? రాజకీయ నాయకులకు మీరు చేసే విన్నపం ఏంది? రోహింగ్యాలు అన్నారు బీజేపీ, రోహింగ్యాలను ఐడెంటిఫై చేసి పంపించాల్సిన బాధ్యత మీరు. యూ డూ యువర్ డ్యూటీ ఓకే ఫస్ట్ బిఫోర్ టాకింగ్ అబౌట్ ద మార్వాడీస్. ఫర్ మార్వాడీస్ ఓకే యు ఆర్ టాకింగ్ అగెన్స్ట్ రోహింగ్యాస్, యూ ఐడెంటిఫై, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు డూ ఇట్. మాకు కూడా రోహింగ్యాలు భరించాలని ఏం లేదు, మీ ఇష్టం. వాళ్ళు ఐడెంటిఫై చేయడు, ఫస్ట్ తీసుకొచ్చి కూర్చోబెట్టు. ఒకడేమో 150,000 అంటాడు, ఒకళ్ళేమో 44, అఫీషియల్గా 44,000 అంటారు, ఉన్నదేమో ఏది ఇండైరెక్ట్గానేమో 23,000 ఉన్నారంటారు. ఇవన్నీ ఎవరు తేల్చాలి? గవర్నమెంట్ తేల్చాలి, సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత అది. రెండోది, ఇప్పుడు ఈ మార్వాడీల యొక్క బిజినెస్లు ఏవైతే ఉన్నాయో, ఈ జీరో బిజినెస్ ఏదైతే ఉందో, జిఎస్టీ ట్యాక్స్ ఎగ్గొట్టేటువంటి బిజినెస్ ఏదైతే ఉందో, దాని విషయంలో మీరు వాళ్ళని యాక్షన్ తీసుకుంటారా లేదా అని మా డిమాండ్. ఓకే జిఎస్టీ రావాల్సింది ప్రజలకు కదా. దక్షిణ భారతదేశం నుంచి ఇచ్చేటువంటి 100 రూపాయల జిఎస్టీలో తెలంగాణకు వచ్చేది ఎంత? 42 రూపాయలే వస్తుంది. అంటే జిఎస్టీ రావట్లేదని మీరంటా ఉన్నారు. తెలంగాణ అభివృద్ధికి తెలంగాణ ఇంత జిఎస్టీలో ముందుగా ఉండడానికి గల కారణం మార్వాడీలు అని బండి సంజయ్ స్వయంగా చెప్తా ఉన్నాడు. ఇక ఆయన గురించి ఏం మాట్లాడతాం? వద్దంటారు. ఆయన గురించి ఏం మాట్లాడాలి అసలు? ఓకే ఎక్కడైనా తన జీవితంలో వాస్తవం మాట్లాడాడు. ఆ మధ్యన హైదరాబాద్లో వరదలు వచ్చినాయి, మూసి వరదలు ఏమొచ్చినాయి, ఇంటింటికి ఎంతో ఇస్తావు అన్నాడు. నువ్వెట్లు ఇస్తావు? 25,000 నువ్వెట్లు ఇస్తావు? 35,000 నువ్వెట్లు ఇస్తావు అంటే ఎట్లా కట్టిస్తావు అంటాడు. ఇచ్చాడా? లేదు. మరి బండి సంజయ్కి ఆ మాత్రం వాయిస్ అక్కడ కరీంనగర్లో ఇచ్చింది ఎవరు? మేమే ఇచ్చాము. ఓకే ఆ మాత్రం వాయిస్ రావడానికి. ఆయన బీసీ అంటాడు కదా, అవును, బీసీలకు వాయిస్ ఇచ్చింది ఎవరు? మేము. ఓకే బీసీ అంశానికి వస్తే మార్వాడి మూమెంట్ వల్ల బీసీలకు 42 రిజర్వేషన్ కోసం 42% రిజర్వేషన్ కోసం వాళ్ళ పోరాటం ఒకటి కొనసాగుతూ ఉంది. దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగంగానే ఈ మార్వాడి ఆర్టిఫిషియల్ ఉద్యమాలు వస్తూ ఉన్నాయని చెప్పేసి బీసీ నాయకులు అంటూ ఉన్నారు. విషయం ఏంటంటే, బీసీ నాయకులకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే, ఎవరైతే అంటున్నారు, అందరు కాదు, ఎవరైతే అంటున్నారు అసలు వాళ్ళ శాతం 52% అని తేల్చారు. అసలు 42% ఏంటి రిజర్వేషన్? వై డోంట్ యూ డిమాండ్ 52%? ఓకే మా డిమాండ్ ఏంటంటే ప్రభుత్వాలని 52% ఇవ్వాలి వాళ్ళకి రిజర్వేషన్. ఓకే 7% లేని వాళ్ళకి ఈడబ్ల్యూఎస్లో 10% ఇచ్చారు కదా. ఓకే కానీ ఒకేసారి 2 ఉద్యమాలు కొనసాగడం సాధ్యమవుతుందా? సాధ్యమైంది. ఎందుకు సాధ్యం కాదు?
నువ్వు ఇప్పుడు మీరు ఇంట్లో మీ బాధ్యత ఉంది, పిల్లలకి అన్నం పెట్టుకోవాలా, భార్యకి పని చూసుకోవడం ఏదో చేయాలి, మీరు ఇక్కడ పని చేస్తున్నారు. మరి నేను నా హాస్పిటల్ నడుపుకోవాలా, నేను ఈ ఉద్యమం చేయాలి, నేను చేస్తున్నాడా లేదా? రెండు సాధ్యమే. ఎందుకు సాధ్యం కాదు? ఆ రెండుకి ఏమైనా కాంట్రడిక్షన్ ఉందా? వ్యతిరేకత ఉందా? వైరుధ్యం లేదు కదా రెంటి మధ్యన. నేను 42% కాదరా 52% డిమాండ్ చేయమని చెప్పి నేను చెప్తున్నా. ఓకే, చాలామంది రాజకీయ నాయకులు కూడా మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకేం చెప్పాల్సి? ఏం మాటలు ఏమంటూ ఉన్నారు? చిల్లరగాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, పైసలకు అమ్ముడు వేయేవాళ్ళు, ఇట్లాంటి అనేక మాటలు రాజకీయ నాయకులను అందరూ చూస్తూ ఉంటారు. ప్రజలకు ఒక మంచి సంస్కృతి నేర్పాల్సిన రాజకీయ నేతలే సంస్కృతి వీడి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకోరు? రాజకీయ నాయకుల గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఈ దేశంలో రాజకీయ నాయకుల గురించి, ఈ దేశంలో స్టేట్స్మెన్ లేరు. ఓకే, వాళ్ళు చనిపోయారు ఇప్పుడు. స్టేట్స్మెన్ అంటే గాంధీ, నెహ్రూ, పటేలు, బాబాసాహెబ్ అంబేద్కర్, ఇలాంటి వ్యక్తులు, లేకుంటే జార్జ్ ఫెర్నాండెజ్, ఓకే, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఇలాంటి వాళ్ళు. ఇప్పుడు కనిపిస్తుంది రాహుల్ గాంధీ కొంత ఈ దేశం గురించి అర్థం చేసుకున్న వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఓకే, కాన్శీరామ్ గారు, కరుణానిధి, ఓకే, వీళ్ళు పుచ్చలపల్లి సుందరయ్య గారు, చంద్రరాజేశ్వరరావు గారు, ఓకే, కొండపల్లి సీతారామయ్య గారు, వీళ్ళు స్టేట్స్మెన్. ఈ రాజకీయ నాయకులు ఏమంటారు వీళ్ళని? వీళ్ళు ప్యూర్ పాలిటీషియన్స్. ఓకే, గిరీశం యొక్క స్టేట్మెంట్ ఒకటి ఉంది తెలుసా? కన్యాశుల్కంలో గిరీశం, కన్యాశుల్కం బ్రిటిష్ జాతిది. ఇది కన్యాశుల్కంలో ఉన్న గిరీష్ అని ఉంటాడు కదా క్యారెక్టర్, ఆ క్యారెక్టర్స్ ఉన్నవాళ్ళు వీళ్ళ గురించి ఏం మాట్లాడతాం? ఓకే, మార్వాడీల పైన ఎవరైతే నోరు తెరుస్తూ ఉన్నారో వాళ్ళని జైలు పాలు చేస్తా అని చెప్పేసి ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్తా ఉన్నాడు. ఏం చెప్తారు అంటే ఎమ్మెల్యే రాజాసింగ్ కానీ, బండి సంజయ్ కానీ, ఇంకొకళ్ళు కానీ, అంటే జైలు జీవితాలు అనేవి ఉద్యమకారులకి కొత్తనా? కాదు కదా. అంటే వాళ్ళు చాలా అమాయకంగా మాట్లాడుతున్నారంట. నేను ఓకే, జైలు జీవితం అనేది, తెలంగాణ ఉద్యమంలో ఎంతమందికి జైలు పోలేదు? ఉస్మానియా యూనివర్సిటీస్ పోయారు కదా. సో జైలు జీవితం అనేది ఉద్యమకారులకి కొత్త అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు పోలేదు కాబట్టి, వీళ్ళు ఎప్పుడు ఉద్యమాలు చేయలేదు కాబట్టి, మార్వాడీల పోషణలో ఉన్నారు కాబట్టి, వాళ్ళకి ఉద్యమాలు అవసరం లేదు కాబట్టి వాళ్ళు చేయలేదు. తెలంగాణ ఉద్యమంలో పనిచేశారా వీళ్ళు? బండి సంజయ్ను లేకుంటే రాజాసింగ్? లేదు. ఒక్కరోజన్నా ప్రొటెస్ట్ చేశారా? లేదు కదా. దీక్ష చేశారా? లేదు. ఎప్పుడు చేయలేదు కదా. మరి వాళ్ళకెట్ట తెలుసు? మేము జైలు పంపుతాం, అది చేస్తాం, పంపు, ఏమవుతుంది? ఓకే, ఫైనల్గా అయితే ఈ పోరాటం కొనసాగుతుంది, ఖచ్చితంగా కొనసాగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, చూస్తున్నారు కదా, మార్వాడి పోరాటం ఆపేది లేదు, ఎవరికి అమ్ముడు పోయేది లేదని చెప్పేసి అయితే బలంగా చెప్తున్నటువంటి సందర్భం. ఒకవేళ రాజకీయ నేతలు దీన్ని వాళ్ళ అవసరాలకు వాడుకునే పరిస్థితులు ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ పోరాటంలో దేనికి కూడా వెనకడుగు వేసేది లేదు, అరెస్టులకు భయపడేది లేదు అని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉన్నారు. ఓటు చోరీ విషయంలో కూడా మద్దతుగా ఉంటున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. చూస్తున్నానండి మన ఛానల్. థ్యాంక్ యూ.